గాయత్రి మంత్రం అనే పేరుతోటి కవిత గురించి చెప్పినటువంటి ఎందుకు పక్కన దోశారో, గాయత్రి విశ్వకర్మల వివాహం ఏంటో అర్థం కాని విషయం. మరి పండితులైనటువంటి వారు దాన్ని ఎందుకు ఆమోదిస్తున్నారు? ఇంత పరుల చేత అవహేళన, పరులని మీరు తమరు విమర్శిస్తూ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను బయటపెడుతూ ఉంటే ఆ దుర్మార్గుల్ని సమర్థిస్తూ మనకు మనమే అవమానం చేసుకున్నట్లుగా ఉంది. కనుక ఈ విషయం మాత్రం చాలా బాధను కలిగించేటువంటి విషయం. వైశ్వకర్మణులు ఎవరు కూడా దీన్ని ఆమోదించకూడదని నా అభిప్రాయం. ఆచార్య ఆచార్య, మీరు అంటే వైశ్వకర్మణ ధార్మిక పరిషత్తు ద్వారా ఈ విషయంపై మీరు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే గాయత్రి విశ్వకర్మ కళ్యాణం అనేది శాస్త్ర విరుద్ధమని మీ అభిప్రాయం? అవును ఆచార్య. చెప్పండి. ఆచార్య జేఆర్కే మూర్తి గారు, ఆచార్య చెప్పండి. మీరు పరిచయం చేసుకోండి. ఇందాక పరిచయం అయినప్పుడు మీరు చేయండి ఒకసారి. మీరు మొన్న చేసుకున్న, నా పేరు గంపని రాధాకృష్ణమూర్తి. నేను తెనాలి వేద సంస్కృత పాఠశాలలో నాగూర్ గారి దగ్గర విద్యాభ్యాసం చేశాను. కాకుంటే అప్పటి ఈ ఉద్యోగాల అవకాశాలను బట్టి నేను ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయినాను. అయితే నేను ఇప్పుడు దేశీయ విశ్వబ్రాహ్మణ సేవా సమాజంలో ఒక కార్యకర్తగా ఉన్నాను. మీ గూగుల్లో గురువుగారు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. కాకపోతే నాకు గూగుల్ ఎలా కావాలో, ఎలా పరిచయం చేసుకోవాలో అర్థం కాక సుధాకర్ ఆచార్యులు వారు చెప్తే ఇందాక దాన్ని బట్టి నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా మాట్లాడగలిగాను. ధన్యవాదములు. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీకు పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నాం. మీ ఆశీర్వాదం మాకు బలం. మీరు గురువులు, మీ స్థానం మీకే ఉండాలి. నేను మీరు చెప్పినటువంటి చాలా విషయాలను వింటూ, ఇందాక కూడా సందర్భాన్ని బట్టి ఎవరో అడిగితే మేము బ్రాహ్మణులం అయ్యా, మా బ్రాహ్మణత్వాన్ని మీరు గుర్తించట్లేదు అని జరిగింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువర్య. మీరు చేస్తున్న శ్రమ మాత్రం. రామడుగు గారు మీరు స్పీకర్ ఆఫ్ చేయండి, మైక్ ఆఫ్ చేయండి. రామడుగు గారు చెప్పండి. మీరు చెప్పండి ఆచార్య. ఎవరండి నెక్స్ట్? ఎవరు నెక్స్ట్? ఇంకెవరైనా? మన ఆచార్యుల వారు మాట్లాడారు, ఆయన అభిప్రాయం చెప్పారు. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడాలని ముందుకు వస్తే మాట్లాడండి. ముందు కృపాచార్య గారు, జనార్దన్ గారు, విశ్వనాథ్ గారు అందరూ పాల్గొన్నారు లాస్ట్ టైము. దాదాపుగా చెప్పారు. విజయ్ కుమార్ గారు కూడా. అలాగే ఇప్పుడు రాముడు గారు చెప్తే బాగుంటుంది. రాముడు భద్ర పేరు మర్చిపోయినా, సారీ. రాముడు గారు మీరు చెప్పండి అభిప్రాయం. ఎజెండా తెలిసింది కదా మీకు? ఎజెండా ఏంటో తెలిసింది కదా? విశ్వకర్మ గాయత్రి దాని వివాహానికి సంబంధించి విషయం ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు విశ్వకర్మ భగవానుడు గాయత్రి కళ్యాణం జరుపుతున్నారు. ఆచార్య అని ఒక ఆయన. స్వామి, ఇప్పుడు దాని గురించి చర్చ. ఇప్పుడు కళ్యాణం అది అసమ్మతమా, వైదికమా, అవేదికమా? అది మెయిన్ టాపిక్. అదే స్వామి, నాకు దాని మీద అంత అవగాహన లేదు స్వామి, తెలియదు నాకు పూర్తిగా. దాని మీద అంత నాలెడ్జ్ లేదు. నేను గురువు గారు మన మోహనాచార్య గారు ఏం చెబుతారో విందామని వారితో నేను గతంలో
ఉన్నాను. వారు ఈ విశ్వకర్మలకు మన గురించి వారు చేసే కార్యక్రమాలు మనందరిని మోటివేట్ చేయటం, మన జాతి కోసం ఆయన గారు చేసే కార్యక్రమాలు అన్ని చాలా బాగున్నాయి. వారి మెసేజ్లు, వారి సందేశాలు, వారు ఏం చెబుతారో విందామని జాయిన్ అయ్యా స్వామి. సందేహాలు ఉన్నాయి. నేను అది కూడా ఇందాక గ్రూప్ లో అడిగాను. మనం ఫస్ట్ నుంచి బీసీలుగా ఉంచారు, ఈ కులపరంగా మరి కొంతమంది వాళ్ళు ఓసీలుగా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ఒక 20 years నుంచి. ఈ పిల్లలు ఓసీలు ఉంటున్నారు, బ్రాహ్మిన్స్ పిల్లలు ఉన్నారు. మరి మనం ఆచార్య మరి ఇప్పుడు ఎజెండా మనం మాట్లాడదాం. మిగతా ఏమన్నా మీ డౌట్స్ ఉంటే నెమ్మదిగా మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, గ్రూప్ లో ఉన్నారు, నెమ్మదిగా రోజు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎవరైనా చెప్తున్నారో నోట్ చేసుకోండి, అవగాహన వస్తుంది. అలా మీరు డెవలప్ చేసుకోండి. రాముడు గణేష్ భద్రం గారికి ధన్యవాదాలు. మీ యొక్క అభిమానానికి నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు ఒక ప్రేరణ వస్తుంది. మీలాంటి వాళ్ళే నా యొక్క ఆయుధాలు. కాబట్టి మిమ్మల్ని జ్ఞానాన్ని అందిస్తూ మన జాతిని ముందుకు తీసుకెళ్లాలనే నా యొక్క అభిప్రాయానికి మీరు బలపరుస్తున్నారు. ధన్యవాదాలు. తర్వాత మీరందరి అభిప్రాయాలు అయిన తర్వాత నేను ఆఖరిగా ఒక అంటే కంక్లూడ్ చేస్తాను. సమన్వయం అంటే పూర్తిగా ఏంటి కరెక్ట్, ఏది అవైదికము, ఏది వైదికము, అది మనం ఎలా చేయాలి, దాన్ని వాళ్ళు చేస్తుంటే మనం ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఆచార్య నమస్కారం ఆచార్య. ఇది మీదం జగత్ ధనం కోసం జరుగుతున్న పని. ఇది ప్రాకులాట, అతనికి పాపులారిటీ ఉన్నది, రాజకీయంగా పలుకుబడి చేసుకో ధనం కోసం చేస్తున్నాడు. దానికి సపోర్ట్ చేసే వాళ్ళంటే మన శత్రువులు. ప్రాణ శత్రువులు అనేవారు ప్రతి అంశాన్ని మనమే గుర్తించలేము, కానీ ప్రతి అంశాన్ని కూడా మనల్ని తొక్కనికి వెనక తీసుకుంటారు. దీన్ని మనని అనగదొక్కనీకనే, మన విశ్వకర్మ జాతిని అనగదొక్కనీకనే ఇదొక ప్రయత్నం. అది వారి ఎంత ఉందంటే వారు ఆచార్యుల వారితో, మన ఆచార్య వారితో మాట్లాడిన వాట గూగుల్ యూట్యూబ్లో పెట్టారు, దాన్ని విన్నాము. అంటే దాన్ని పూర్తిగా పట్టు అధికారికంగా రాజకీయంగా పలుకుబడుతుంది. దాన్ని అధికారంగా రాజకీయం చేసే వాళ్ళు మనం న్యాయబద్ధంగా పోటీ చేయాలి. ఆ న్యాయబద్ధంగానే మన దగ్గర ఇక్కడ కాదు. 2 విషయాలు, కొన్ని సంఘాలు స్థాపించి, కొన్ని సంస్థలు దానికి కోసం కొట్లాడి మోటివేట్ చేసుకుంటూ వచ్చినాక ఎంతవరకు సైలెంట్ అంటే కుటుంబ బాధ్యతలు సైలెంట్. కానీ ఇప్పుడు ఆచార్యుల వారు బాగుంది. ఇటువంటి అవైదిక కార్యక్రమాలు జరగడానికి మన అంతర్జాతీయ వైశ్వరణ పరిషత్తు ఖచ్చితంగా అవసరం. అది దానికి మనం అందరూ సపోర్ట్ చేయాల్సింది. ప్రతి మన మీద జరుగుతున్న అన్ని ప్రతి ఒక్క దాన్ని తెలుసుకోవచ్చు. రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. డబ్బు వస్తుంది. 1 కోటి రూపాయలు ఇప్పుడు కోటి దీపోత్సవం అవుతుంది. ఒక రోజుకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి అవి? దాంట్లో ఎంత లాభం వస్తుంది, ఎంత యాడ్ వస్తుంది? ఇది కూడా అంతే. డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల కోసం చేస్తున్నారు. ఆ డబ్బు ఎవరికి వాళ్ళు డబ్బులు ఇచ్చి పెడతారు. ఆచార్య వారు సుమన్ టీవీ 15 టీవీలు భాగాలు తీసుకున్నారు, కానీ ఒకటి కూడా చేయాలంటే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఆచార్య వారి ఆపనిక డబ్బులు అందినాయి, వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మన శత్రువులు అందువల్ల ఆపారు, అనుకోబడుతుంది. ఇవన్నీ తగ్గించాలంటే మనకు సంస్థ అవసరం. దాని సంస్థ మనం కావాలి, డబ్బులు కావాలి, అందరూ కావాలి. దాని గురించి వివరంగా కానీ అనలేదే, జగన్మాత జగన్పిత కళ్యాణం అని చెప్పి ఇప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తున్నా అంటే ఆ విజయం చెప్పాలి కదా ఆయనే. అంటే రాజకీయంగా తొక్కనికే పోతున్నాడు ఆయనే. ప్రతి ఒక్క సమస్యలు సూక్ష్మంగా ఉన్నాడు కనుక న్యాయ పండితులను, విద్వాంసులను ఒక న్యాయంగా చర్చించి కృపాచారి గారు ధన్యవాదములు. మీరు చాలా పాజిటివ్గా వైదికాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా మీ అభిప్రాయం చెప్పుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు వీళ్ళు ఈ పండగలు ఇలాంటివన్నీ వీళ్ళు చేసేది కూడా కేవలం మాకంటూ ఒక పండగ ఉంది, మాకంటూ ఒక ప్రెస్టేజ్ ఉంది అని చూపించుకోవడానికి ఎక్కువ శాతం పరితపిస్తుంటారు. అయితే మనం ఒక పండగని మనం సెలబ్రేట్ అందరం కలిసి ఒక తాటిపైన ఒక పండగని సెలెక్ట్ చేయనంత వరకు ఇలాంటి మూర్ఖులు ఏదో ఒక పండగని ముందటి తీసుకొస్తా ఉంటారు. మనకి చాలా పండుగలు ఉన్నాయండి. మనము మన విశ్వకర్మని ఆరాధిస్తూ మనకి చాలా పండుగలు ఉన్నాయి మన కోసం.
విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని, తర్వాత పంచబ్రహ్మల యొక్క తిథుల ప్రకారం వాళ్ళకి చేసే వ్రతాలు, అదేవిధంగా పంచఋషుల యొక్క వ్రతము, రథసప్తమి, తర్వాత మిగతా వైదిక ఉన్నాయి కొన్ని కొన్ని అంటే క్రియేట్ చేయడం కాదు, పాత మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవాలండి. అంటే అదే పునర్మననం పునరుద్ధరణ చేసుకుంటూ మన పండుగలను మనం నిత్యం ఆచరించుకునేలా చేయాలి. మనం చేసేవన్నీ వైదిక దేవతల పూజలు చేయాలి. దాన్ని మనం ఈ మన సంస్థ ద్వారా దాన్ని కూడా తీసుకొద్దాం. మీ సలహా బాగుంది. ఈ గాయత్రి విశ్వకర్మ కళ్యాణం గురించి మీ అభిప్రాయం చెప్పండి. అదే గురుగారు, ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనము ఏదో ఒకటి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి, యాక్చువల్గా పండగ యొక్క ఉద్దేశం, ఏదైనా ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏముంటుందంటే అందరినీ కలపడం. సో వాళ్ళు ఏంటంటే గుడ్డిగా ఏదో తెలియని, వాళ్ళకి తెలియని పండగల్ని పట్టుకొచ్చి పక్క వాళ్ళని చూసి ఇది బ్రాహ్మణులు ఏదో సీత కళ్యాణం చేస్తూ ఉంటారు కదా, సో ఆ టైప్ లో మనం ఒక పండుగ చేస్తామంటే ఇక్కడ ఆగండి. రాముడి కళ్యాణం అంటే రాముడికి భార్య సీతను అందరికీ తెలుసు. వెంకటేశ్వర కళ్యాణం అంటే వెంకటేశ్వరుడికి తెలుసు ఉన్నారని. విశ్వకర్మకి ఎవరండి భార్య? పరమాత్మ విశ్వకర్మ వివాహం చేసుకుంటే ఎక్కడైనా ఉందా? సో లేదు లేదు లేదు, ఖచ్చితంగా లేదు. దీని గురించి యాక్చువల్ గా నాకు అదే మీరు చెప్పండి, అది కరెక్టా కాదని మీరు మాత్రం చెప్పండి అంతే. అది మీరు చెప్తుంటే నేను ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. మనము మన పండుగల్ని ముందడిగి, మీరు ఇందాక చెప్పినట్టు మన పండుగల్ని ఒక చేసడానికి ఒక పండుగ అనేది ఉంటే ఇలాంటి మురుకులు రాకుండా ఉంటారనేది నా ఉద్దేశం గురుగారు. చాలా సంతోషం ఆచార్య. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా? ఆచార్య మీరు మాట్లాడండి. ఆచార్య అందరికి నమస్కారం. కళ్యాణం గురించి, ఈ కళ్యాణం గురించి మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడాము. ఈ 1 వీక్ లో మందిని కలిసి నేను పర్సనల్ గా మాట్లాడటం జరిగింది. దాంట్లో శివశ్రీ గారు ఒకరు, అలాగే రంగు కుమార్ గారు, వారిని కూడా కలిసాము. వారు కూడా అంటే మనకి గ్రూప్ లో లేరు వారు, కానీ వారు కూడా సమర్థించారు మనం చేస్తున్న కార్యక్రమం ఖండిస్తున్నాం కదా, మనం కళ్యాణం చేయకూడదని. అదే వారు కూడా అదే వెల్లడించారు. అలాగే మనకి పీఠం తెలంగాణలో ధర్మపీఠం ఉంది. తెలంగాణ ధర్మపీఠాన్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ధర్మపీఠం లాంటిది శాంతికృష్ణాచార్య గారికి వారిని పంపించారు, ఛాలెంజ్ చేశారు, మీరు ప్రూవ్ చేసి చెప్పి. అలాంటిది మా తెలంగాణ నుంచి కూడా మరి వాళ్ళు కూడా దీని గురించి చర్య తీసుకోవాలని వాళ్ళని కూడా కదిలిస్తున్నాము. దానిలో భాగంగా ఒకరు వానపాముల సుభాష్ చంద్రబోస్ గారని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చేసి రిటైర్, వారి ప్రస్తుతం అమెరికాలో ఉంటే కాంటాక్ట్ చేసి ఇవన్నీ సంగతులు చెప్పి ధర్మపీఠం అధ్యక్షుడైన తిరుమూర్తుల గౌరీశంకర్ ఆయనకి పంపించాం ఇన్ఫర్మేషన్. వారు కూడా ఈ మెంబర్స్, మిగతా మెంబర్స్ ను కూడా కలిసి మనం ఏదైనా చేయాలి అనే ఆలోచన చేస్తున్నారని. ప్రస్తుతం సరే, ఇట్లా ఉంటే కార్యాచరణ ఇలా ఉంది ప్రస్తుతం. ఇప్పుడు లేటెస్ట్ మరి మోహనాచార్య గారితో శాంతికృష్ణ మాట్లాడిన రికార్డుని బట్టి చూస్తే ఆయన ప్రస్తుతానికి ఆయన ఆపేటట్లేడు. ఏదో చెప్తున్నాడు, దొంగతిరుడు సమానం చెబుతున్నాడు, నేరుగా చెప్పట్లా. మనకి విశ్వ కళ్యాణం అని పెట్టానండి అది ఇది అంటున్నాడు. దీని గురించి నేను ఒక చిన్న సమస్య చెప్తా. మోహన్ రావు ఆచార్య గారు, మనకు ఇక్కడ తెలుగులో కొండోజు నరసింహ, మీకు ఈరోజు ఒక ఫోటో పెట్టాను కదండి, చెప్పండి. కృపాకరాచారి ఫోటో పెట్టిన శ్రీ శ్రీకాంత స్వామి గారిని కూడా నేను గ్రూప్ లో కలిపాను. నేను వారైతే ఇప్పటిదాకా స్పందించలేదు. ఒకటి, వారితో పాటు కొండోజు నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్, అవును, తెలంగాణలో ఉంది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అని చెప్పి ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టారు. వారు అయితే వారికి ఏంటంటే వారికి విషదపరచాలి. కొన్ని విషయాలు మేము ముందు కలిసి ఆగిన తర్వాత విభేదించాము, నేను కొన్నిటికి దూరంగా
మీకు వారైతే కొంచెం తిరగలరు తెలియాలి. నరసింహాచార్య గారు నాకు చాలాసార్లు మాట్లాడారు. ప్రభాకర్ కాదులేండి, కొండూరు నరసింహాచార్య ప్రభాకర్ కొండోజు నరసింహాచారి టీవీ ఛానల్ వారు శ్రీకాంతేంద్ర స్వామి గారితో కూడి పెట్టారు, తర్వాత వారిని పక్క తెప్పించారు. దాంట్లో దాని శిష్యుడు రవికుమార్ చారి కూడా మన దగ్గర ఉన్నారు, కలిపాను నేను. మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన సంఘాలు వాళ్ళ నాయకుల మీకు పర్సనల్గా పెట్టమంటే పెడతాను, మీరు రోజు ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను వాళ్ళను వృత్తి సంఘాల నుంచి కుల సంఘాలు రావడానికి కొంచెం ప్రయత్నం చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టి దాన్ని మార్పించాను కనుక నేనంటే కొద్దిగా వాళ్ళు ఇదిగా ఉంటారు. మీరైతే మీరు వేద పండితులు, నేను మీకంటే పెద్దవాడి వయసులో అందరికీ కావచ్చు, ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఆర్జీకే వారి తర్వాత కావచ్చు, కానీ గురువు అయితే కాదు కదా, నేను ఆచార్యులు కాదు కదా, వయసుతో సంబంధం కాదు కనుక మీరు మీ మాటగా చెప్తే మేము వాక్షితో మీకు కొంతమంది ఫోటోలు, ఫోన్ నెంబర్లు, లాల్కోట గారి ఫోన్ నెంబర్ ఉంది, కుందారం గణేష్ గారి నెంబర్ ఉంది నా దగ్గర, అందరూ ఉన్నారు. కానీ ఆ నెంబర్లు పెడితే మీరు ఒకసారి ప్రయత్నం చేయండి దయచేసి. రేపటి నుంచి అందరితో ఒక్కొక్కరితో మాట్లాడతామండి, మీ సలహా తీసుకు. నమస్తే, నేను ముగ్గురితో మాట్లాడతాను. ఆచార్యులు గారు, మీటింగ్ లో ఉన్న సభ్యులకు అందరికీ నమస్కారం అండి, శుభరాత్రి. ఆచార్య మన కందుకూరు శ్రీనివాస సుధాకర్ గారు ఆయన మాట్లాడింది పూర్తి కానివ్వండి, నెక్స్ట్ మీకు ఒక్కొక్క ఆచార్య నేను కంటిన్యూ చేయొచ్చు కదా? ఓకే, ఇప్పుడు మనకి ఇంత ముందు శాంతికృష్ణ ఆచార్య కళ్యాణం చేసినప్పుడు ఎవరైతే సపోర్ట్ చేశారో వారు ప్రస్తుతం ఏం మాట్లాడలే, కామ్ అయిపోయారు. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. సరే, ఏదేమైనా సరే మనం ప్రణాళిక శాంతికృష్ణ ఆచార్య ముందుకు భావంతోనే మనం ఏదైనా కార్యాచరణ చేపట్టాలి. మరి ఇప్పుడు ఆయన నేటివ్ కదండి, వరంగల్ నేటివ్ ఆయన ఉంటాడు. వరంగల్లో మన ఎవరైనా ఒక మంచి టీం కనుక దొరికితే వారి ద్వారా అక్కడ చిన్న చిన్న ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేయొచ్చేమో మనం ఆలోచించాలి. ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మెమరాండం ఇవ్వటం, లేకపోతే ధర్నా చేయటమా, లేదా స్లోగన్స్ ఇవ్వటమా, ఆ తీవ్రతను బట్టి మనం అలా ఆలోచించవచ్చు, అలా చేయొచ్చు. అలాగే వారికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అవన్నీ కట్ చేయటము, ఇవన్నీ ప్లాన్ చేయాలి. అది నా సూచన. ధన్యవాదాలు ఆచార్య. ప్రస్తుతానికి ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మనం వారి శాంతి ఏం తీసుకున్నారు, వారి ఏ నిర్ణయం వెనక్కి తగ్గుతున్నారా, ముందుకు పోతున్నారా, దాన్ని బట్టి మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవాలి. అది ఓకే ఆచార్య, ఇది నేను చెప్తాను. నమస్కారం అండి. చెప్పండి అయ్యా. నమస్కారం అండి, నేను కన్నగడ్డ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అందరికీ మీరు 5 నిమిషాలు మాట్లాడాలి. అయ్యా, అందరికి నమస్కారం అండి, పెద్దలందరికీ. మీ వీడియో ఆన్ అవుదా? హలో, మాట్లాడండి. నమస్కారం. నేను ఇప్పుడు 10 నిమిషాల క్రితం జాయిన్ అయ్యాను. మన దగ్గర ఈ కార్తీక మాస సందర్భంగా ఉత్సవాలు చేస్తున్నాం. ఈ వైశ్వ హోమం చేద్దామని చెప్పి కూడా మన దగ్గర ఆలోచనతోటి ఇప్పటి వరకు ఆ పనిలో ఉండి ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నాను. అయితే ఇప్పుడు ప్రాంతంలో దీని గురించి ఎవరు కూడా స్పందించలేదు, ధర్మపేట నుంచి అని చెప్పి పెద్దల ద్వారా మనకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి, ధర్మపేట నుంచి మన నోటీసు శాంతికృష్ణకి వెళ్ళింది, తెలంగాణ నుంచి తెలిసింది. కానీ ఆ తెలంగాణలో ఉన్న ధర్మపీఠం వారు ఎందుకు స్పందించట్లేదో మనకి ఇంతవరకు అయితే అర్థం కాని పరిస్థితి. సరే, నేను తెలంగాణ ప్రాంత వాసినే. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన చేస్తున్నటువంటి దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా ఖండించాలి. వారి అభిప్రాయ సంతక సేకరణ ద్వారా మనం పంపిస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక ఐడియాని మన గ్రూప్ లో పెట్టి ఆచార్య
ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసేటువంటి ఈ పనుల ద్వారా ఎట్లా ఇలా సమాజానికి ఏంటంటే ఒక వేరే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. వీళ్ళు గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంత చికాకు చేసి గతంలో తెలిసిందే. ఇట్లా వీళ్ళు ఎంత చెప్పి మళ్ళీ అదే కళ్యాణం చేస్తామని చెప్పి వెళ్ళటం అయితే ఈ చాలా రాంగ్ అని చెప్పి నేను అంటున్నాను. సరే, మొన్న మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పాను. దీన్ని చాలా వరకు ఖండించాలి. ఖండించే విధంగా మనందరం కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో నేను చెప్తున్నానండి. అదొకటి. ముందు ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివి చేయటం వల్ల సరే నాలాంటి వాళ్ళు కావచ్చు, తెలుసుకునే వాళ్ళు కావచ్చు, మన వైదిక ధర్మాన్ని విషయాలు తెలుసుకునే వాళ్ళు కావచ్చు, ఆ గాయత్రి విశ్వకర్మ కళ్యాణం చేస్తున్నారు. గాయత్రి విశ్వకర్మ అనే వాళ్ళు ఫలానా భార్య భర్తలేమో శివపార్వతుల ఆలోచనలు వెళ్ళిపోతారే కానీ వైదిక జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి పరిస్థితికి మన వాళ్ళు దీన్ని ముందు జరిగేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే తెలుసుకుని దాన్ని ఆపే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఆపే ప్రయత్నం చేస్తానండి. ఎవరు 100కి 100 పాళ్ళు అయినప్పటికీ ఎవరు దీన్ని తప్పకుండా చేస్తామని చెప్పేసి నాకు కూడా ఖమ్మంలో అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సరే, అది ఎట్లా చేస్తారు ఏంటనేది కూడా దాన్ని ఒక చిన్న సవాల్ ఇచ్చాను. చెయ్యండి ఆచార్య. అయ్యా ఒక్క నిమిషం, అందరికీ మాట్లాడించి మనం ఆఖరికి మాట్లాడు. అందరికీ 5 నిమిషాలు ఇస్తున్నాను. అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆఖరిగా మీకు ఆఖరికి ఇస్తాను, తర్వాత నేను మాట్లాడతాను. లేదు, ఇప్పుడు ఉన్న విషయాన్ని చెప్పాను. ప్రతి ఒక్కరు అభిప్రాయం సేకరణ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా కొంతమంది మాట్లాడారు, ఇప్పుడు ఆచార్యుల వారు మాట్లాడతారు. ఓకే అండి. ఓకే ఓకే. దేవకుమార్ గారు, సాధన దేవకుమార్ గారు, మీరు మాట్లాడాలి. తిరుపతి వాస్తవ్యులు. సాధన దేవకుమార్ గారు, తిరుపతి వాస్తవ్యులు, మాట్లాడండి. సరే, ఆయన వేరే పరిస్థితులు ఉన్నారేమో. కృపాచార్య మీరు విశ్వకర్మని ఆచార్యులు గారు వినబడుతుందండి. గాయత్రి కళ్యాణం గురించి మనకు చర్చ జరుగుతుంది కదా. అవునండి. ఇప్పుడు గాయత్రి మాత రూపమే లేనప్పుడు వాళ్ళు కళ్యాణం ఎలా చేస్తారని చెప్పి మన వాళ్ళు తెలంగాణలో మీడియా సముఖంగా చేయొచ్చు కదా. మనం చేస్తామండి, అవన్నీ ప్రయత్నాలు చేద్దాం. అలాగే దీనిలో నా ఇంకొక చిన్న సలహా ఏమంటే, పంచముఖ విశ్వకర్మ కళ్యాణం కాకుండా మిగతా ఉన్నారు, భువన విశ్వకర్మ, మయ విశ్వకర్మ, వీళ్ళకందరికీ ధర్మపత్నులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కళ్యాణం చేసుకోమని చెప్పొచ్చు కదా. అవునండి. ఇది నా సూచన మాత్రమే. మీకు సమ్మతం అనిపిస్తే చెప్పండి. మనకు పంచముఖ విశ్వకర్మ భగవానుడికి ఒక్కరికే కళ్యాణం జరిపించకూడదు. అవునండి. ఆయనకు హోమము యజ్ఞం మాత్రమే జరిపించాలి. మిగతా ఉన్న ఋషులకు అందరికీ ధర్మపత్నులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నచ్చిన విశ్వకర్మ భగవానుడికి ఆ ధర్మపత్నితో కళ్యాణం జరిపించుకోమని చెప్పండి. దాన్ని ఇద్దాం, మనం కూడా ఆయనకు సపోర్ట్ చేద్దాం. ఇది నా సలహా. అయ్యా నమస్కారం అండి. ఎస్ దేవకృష్ణ గారని పడిందండి మీ పేరు. అయ్యా చెప్పండి. అయ్యా నమస్కారం అండి, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కనికంటి సైదాచార్య అండి. ఆచార్య మీరు కొంచెం మీకు చెప్పాను, ఆఖరిలో మాట్లాడతారు కానీ మీరు ఆయన అభిప్రాయం తీసుకుందాం అంతే. మీరు చెప్పండి ఆచార్య, మీరు ఈ వైదిక కర్తవ్యం అంటారా, అవైదిక కర్తవ్యం అంటారా, మీరు సమర్థిస్తున్నారా లేదా, ఆ విషయం స్పష్టంగా చెప్పండి. పంచముఖ గాయత్రి అనేది కళ్యాణం జరిపించకూడదు, ఇది పూర్తిగా విరుద్ధం. దీన్ని మనం సమ్మతించకూడదు. దీంట్లో అదే ఇప్పుడు నేను చెప్పినట్లు వాళ్ళకి నచ్చిన విశ్వకర్మన లేదా
కర్మ వీళ్ళు ఉన్నారు, వీళ్ళలో 5గురిలో ఎవరినో ఒకరిని ఆయనకు నచ్చిన ఆయన్ని తీసుకొని వాళ్ళ పేరు పెట్టి కళ్యాణం జరిపించుకోమనండి, లోక కళ్యాణం కోసం. కాదంటే అంటే గాయత్రి విశ్వకర్మ కళ్యాణం, గాయత్రి విశ్వకర్మ కళ్యాణం విరుద్ధంగా ఉన్నారు. విరుద్ధం అండి, విరుద్ధం. అది చేయకూడదు, విరుద్ధం, సృష్టికే విరుద్ధం. లేని గాయత్రిని తీసుకొచ్చి ఎట్లా కళ్యాణం చేస్తారండి? అవునండి. ఛందస్సును తీసుకెళ్ళి ఒక మంత్రాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు వాళ్ళేదో మన మీద బురద చల్లడానికి బ్రాహ్మణ వర్గం వాళ్ళు గాయత్రి మాత్రం సృష్టించే, మన వాళ్ళకి తెలివి ఏమైంది అసలు? ఛందస్సు అని అందరికీ తెలుసు కదా, గురువులందరూ ఉపదేశిస్తున్నారు కదా, ఈమె గాయత్రి కాదు ఛందస్సు, అధిష్టాన దేవత విశ్వకర్మ భగవానుడు, విశ్వకర్మ గాయత్రి అందరికీ చెప్తున్నారు కదా, చక్కగా వివరించి చెప్తున్నారు గురువులందరూ. మళ్ళీ ఎట్లా గాయత్రి మాత ఉంది అని వీళ్ళు ఊహించుకొని కళ్యాణం చేస్తారు? ఇది తప్పు కదా. అదే ఇప్పుడు వాళ్ళని చేసుకోమనండి. పంచముఖ విశ్వకర్మకు కాకుండా, గాయత్రి మాతకు కాకుండా మిగతా నక్షత్రములు ఎవరున్నారో వాళ్ళకి చేసుకోమని చెప్పండి వాళ్ళని. చాలా సంతోషం అండి. నమో విశ్వకర్మ. నమో విశ్వకర్మ. ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా మాట్లాడండి. అయ్యా నమస్కారం. ఇప్పుడు చతుర్విధ ఫలపురుషార్థాల్లో అర్థం కావట్లేదు, మీరు ఆఖరి మాట్లాడతారు కానీ మీరు దీనికి మెయిన్ పర్సన్ మీరు. ఇంకొకరి అభిప్రాయం తీసుకుందాం. ఇంకెవరైనా మాట్లాడండి ఈ మన సబ్జెక్ట్. ఆచార్య ఇంత ముందుకు వారు హన్మకొండలో చేసినట్టు మనకు వస్తే అక్కడ వాళ్ళు ఈసారి కారు గట్టిగా వ్యతిరేకిస్తేనే వాళ్ళు అక్కడి నుంచి ప్లేస్ మార్చారని కొద్ది సమాచారం వచ్చింది. దీని మీద అమరావతి జనరల్ కూడా అన్న లాస్ట్ టైం చెప్పారు. వారి గురించి అనుకుంటే అక్కడ మన పిల్లలు మనోళ్ళు అక్కడ చాలా గట్టిగా వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తేనే హన్మకొండకు దేవుడి కళ్యాణం అయితే అప్పుడు ఫ్లెక్సీలు కూడా తీసేపించారని మనం కొంచెం సమాచారం ఉంది ఆయనకు. అయితే అక్కడ నుంచి ఇక్కడికి మార్చిన ప్లేసు అదే హన్మకొండలో వరంగల్ సంబంధించిన ఎర్రోజు భిక్షపతి గారు ఉన్నారు. మరి ఇప్పుడు విశ్వకర్మ మన ఐక్య సంఘం ప్రెసిడెంట్ గా, మరి వారు కూడా నెంబర్ ఇస్తే మీరు ఒకసారి ఆయనతో సంప్రదించి మాట్లాడండి. ఇంకెవరైనా మాట్లాడండి. ఆచార్య విశ్వనాథ్ గారు మీరు మాట్లాడండి. ఆచార్య, ఇప్పుడు మన వాళ్ళలో చాలా మందికి విశ్వకర్మ భగవానుని గురించే తెలియదు. ఇంకా వాళ్ళకు ఏంటంటే విశ్వకర్మ గాయత్రి అని చెప్పేసి ఎవరో చెప్తే ఇంక దాన్ని పట్టుకొని ఆ లైన్ పట్టుకొని ప్రతి ఇంట్లో, ఈవెన్ మొన్నటి వరకు మా ఇంట్లో కూడా విశ్వకర్మ గాయత్రి ఫోటో ఉండే. ఇది తెలిసిన పెద్దలు బయటికి వచ్చి మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తూ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకు తెలిసి కూడా చేస్తున్నారంటే దాని మీద మనం ఖచ్చితంగా ఉద్యమించాల. మరి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది మనం దాని మీద కొద్దిగా చర్చ అయితే చేయాలి. నేను ఇంకో విషయం ఏంటంటే ఒక వీడియో పెట్టాను చూశారు కదా, అందులో వాళ్ళు తెలియక తెలిసే చేస్తున్నారు. ఆయన తెలిసి చేస్తున్నట్టుగా. అలాంటప్పుడు వాళ్ళు సవరణ చేసుకోవాలి కదా ఆచార్య. సవరణ చేయకపోతే మనం ఖచ్చితంగా దాని మీద మన గొంతు అనేది మనం వినిపించాలి. అవును, సీరియస్ యాక్షన్ అనేది మనం చేయాలి. అదే ఇంతకీ మీరు ఈ కర్తూకి సమర్థిస్తున్నారా విరోధిస్తున్నారా? లేదండి. విశ్వకర్మ గాయత్రి ఆ వివాహం అనే దానికి నేను వ్యతిరేకం. ధన్యవాదాలు. అసలు లేదు అన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా సమర్థిస్తాం అనేటువంటి నా వాదం. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడండి. హలో గురువు గారు, ఒక పాయింట్ మర్చిపోయాను. చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఈ కళ్యాణం అనేది చేస్తున్నారో, ఇందాక కృపాకర్ అన్న చెప్పినట్లు ఇది రాజకీయంగా ఒక గుర్తింపు కోసమో లేకపోతే పలుకుబడి కోసమో చేస్తున్నాడు అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది.
ఉం? రాజకీయ గుర్తింపు పలుకుబడి అనేటువంటిది మన సంస్కృతిని మన నడవడికను తీసుకొని పోయి బూడిదలో కలిపేసే పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఎదుగుతాం ఆ పాయింట్ వాళ్ళు తెలుసుకోగలగాలి. కళ్యాణం చేస్తున్నారు. ఉం? అది తెలుసుకోకుండా చేస్తే కులాన్ని అది ఒక ఒక దాని ఏమంటాం ఒక మసిబూసే దాని మాదిరి చేస్తున్నారు మరి. అదే అదే చెప్పండి విజయ్ కుమార్ గారు మాట్లాడండి. నమస్తే గురుగారు. చెప్పండి. నాకు ఇన్ని రోజుల నుంచి గాయత్రి విశ్వకర్మ భార్యాభర్తలు వీడియో ఆన్ అనుకునేవాడిని చేస్తారా? వీడియో ఆన్ గురువు చేస్తారా? గారు. లేదులేండి. సరే అలాగే మాట్లాడు. అయితే ఇన్ని రోజుల నుంచి ఫేస్బుక్లో మీ ఆర్టికల్ చదువుకుంటా వచ్చిన తర్వాత ఆ గాయత్రి మంత్రం అనేది సవితా మంత్రం అనేది అది పురుషుని మంత్రం గురువు గారు. ఇన్ని రోజులకి మీ ద్వారా తెలుసుకోగలిగాము. అందుకని మేము కూడా ఇది ఈ గాయత్రి విశ్వకర్మ కళ్యాణానికి మేము కూడా మీ ఎన్నికైతే మేము ఉంటాం సపోర్ట్గా. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు గురువు గారు. ఇంకొకళ్ళు హ్యాండ్ రైట్ చేశారు. నాదొక గురుగారు చిన్న సందేహం. గురుగారు నేను ఒక వివాహానికి వెళ్ళాను. మంగళి వాళ్ళు ఉంటారు కదండి, నాయకుడు. అయితే నేను జరిపించడానికి వెళ్ళినటువంటి వివాహము మన విశ్వ బ్రాహ్మణులది. అవును. అయితే విశ్వ బ్రాహ్మణ నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం మనసూత్ర ప్రయోగం ప్రకారంగా మన వివాహంలో నాయ బ్రాహ్మణుల ప్రస్తావన అనేటువంటి కార్యక్రమం లేదు. అయితే ఆ యజమాని గారు తెలిసి తెలియక వారిని పిలిపించుకున్నారు నాయ బ్రాహ్మణులను, అంటే మంగళ వారిని. మాది తెలంగాణ గురుగారండి. మా తెలంగాణలో అన్య మతస్థులు అన్య కులస్తులు మైలపూలు అనేటువంటి పెళ్లికి ఒక రోజు ముందు గోర్లు కత్తిరించడము, అదే విధంగా క్షౌరం చేయడము అది ఆనవాయితీగా వస్తుంది. అది అన్య కులస్తులకు, మన వారికి కాదు. అది తెలియక ఈ మన యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా మీరు నాకు కాపు పర్సనల్ గా ఫోన్ చేసి వారిలాగా ఆచార్య మీరు నాకు పర్సనల్ గా ఫోన్ చేసి ఈ విషయం చెప్పండి. ముందు ఈ సబ్జెక్ట్ చెప్పండి, అర్థమైంది లేదో. గాయత్రి విశ్వకర్మ కళ్యాణం అనేది హైదరాబాద్ లో శాంతికృష్ణ అనే అతను ఇస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. గురువుగారండి, ఉన్న విషయం చెప్పాలంటే మాది తెలంగాణ రాష్ట్రము నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లాలో నేను లోకల్లో ఉంటానండి. మా నిర్మల్ జిల్లాలో విశ్వకర్మ ఆలయం ఉంది. చాలా ఒక దగ్గర ఒక 5 ఫీట్ల ఎత్తుతో కూడినటువంటి విగ్రహాన్ని స్థాపించి మన విశ్వకర్మ యొక్క ఆలయం ఉందండి. అయితే నేను కూడా ఒక 6 మాసముల పాటు ఆ విశ్వకర్మ ఆలయంలో అర్చకత్వం చేశాను. సరే. అయితే నా తదనంతరం వచ్చినటువంటి పురోహితుడు ఎవరైతే ఉన్నారో విశ్వకర్మ యొక్క సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి అనడం కంటే విశ్వకర్మ యొక్క పూజ ఆ రోజున విశ్వకర్మ జయంతి అంటే ఆయనకు పుట్టుకలేదు కాబట్టి జయంతి అనడంలో దాన్ని 100% తప్పుగానే నేను భావిస్తాను. విశ్వకర్మ జయంతి అనేది సెప్టెంబర్ 17వ తేదీన నా తదనంతరం వచ్చినటువంటి పురోహితుడు గాయత్రి విశ్వకర్మ కళ్యాణం జరిపించాడండి. ఆయనకి ఎవరు సలహా ఇచ్చారు జరిపించమని? నాకు తెలిసి జరిపించినటువంటి సలహా ఇచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులండి. వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? పేర్లు తెలుసండి. చెప్పండి.
వారి పేర్లు వచ్చేసి గాంధారి ప్రభాకరాచార్యులని, అదేవిధంగా మాలెపు పూర్ణచంద్రాచార్యులు, అదేవిధంగా వారి పేరు నారాయణాచార్యులండి. ఒక ముగ్గురుగా తెలుసు, ముగ్గురు నలుగురు అలా ఆ విధంగా తెలుసు అండి. వారు చేశారండి. నన్ను అడిగితే నేనన్నానండి, నన్ను జరిపించవచ్చా అని అడిగితే నేను అన్నానండి, మరి ఆయననే ఆది అంతము ఆయననే, కాబట్టి ఆయనకు వివాహం ఎప్పుడు జరిగింది, ఆయనకు వివాహం జరిపించేటువంటి అర్హత మనకు లేదు, దానికి ప్రమాణం లేదు, కాబట్టి నేను వెనకడుగు వేశాను. ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ గుడి అర్చకత్వం నుండి వైదొలగవలసి వచ్చింది. ఆ తదనంతరం వచ్చినటువంటి పురోహితులు వారు కూడా మనవారే, మా జూనియర్స్, వారు కూడా, వారిని ఏం తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ ఇక వారు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా గాయత్రి విశ్వకర్మల కళ్యాణం జరిపించారండి. సరే, దీనిపైన వాస్తవం ఇదండి. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. నాకు తెలిసైతే గాయత్రీ దేవి అనేటువంటి అమ్మవారికి ఇప్పుడు మీరు అన్న విధంగా నేను విశ్వసిస్తున్నంత మట్టుకు అమ్మవారి యొక్క ఛందస్సు ఉన్నది కావచ్చు, కానీ అమ్మవారికి రూపం లేదని నా యొక్క భావన. వివాహానికి మీరు ఒప్పుకుంటున్నారా? గాయత్రి విశ్వకర్మకు సృష్టించింది అతను కదండి, సృష్టికర్తనే అతని కాదు. కాబట్టి ఆ సృష్టికర్తకు అతనిలోంచే ఈ యొక్క సమస్త విశ్వము, సమస్త సకల చరాచర రాశులు, ఇవన్నీ కూడా జీవులన్నీ కూడా పుట్టినాయని మనము ఎంతో ప్రామాణికంగా నమ్ముకుంటున్నాం. కాబట్టి అతనికి మన మాదిరిగానే ఒక సామాన్యమైనటువంటి ఒక మానవునిగా, లేదంటే సామాన్యమైనటువంటి దేవీ దేవతల్లాగా పుట్టుక, చావు, వివాహం ఇటువంటివి ఉండేదని నేను విశ్వసిస్తున్నాను. చాలా సంతోషం అండి. సరైన వైదిక అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. ధన్యవాదములు. ఓకేనండి. ఇంకెవరైనా మాట్లాడతారా? రంగు వారు హ్యాండ్ రైజ్ చేశారు. ఆచార్య మాట్లాడొచ్చునా? రంగు వారు మాట్లాడినివ్వండి. ఇప్పుడు మనం ఆఖరిగా మాట్లాడదాం. మీరు, మీ తర్వాత నేను. రంగు గారు మీరు ఆచార్య కొద్ది సమయంలో ముగించండి. ఇది వీడియో సంబంధించింది కాబట్టి నారాయణ గారు మాట్లాడినివ్వండి. నారాయణ గారు మాట్లాడేశాక మాట్లాడండి. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి గురువులకి, ఆచార్యుల వారికి అందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. నేను ఒక వారం రోజుల క్రితం మీరు డిస్కషన్ చేస్తున్న శాంతి కృష్ణకి ఫోన్ చేశా, ఈ గాయత్రి విశ్వకర్మ పెళ్లి గురించి. అందులో ఒక పోస్టర్ మన వాట్సాప్ లో వచ్చింది, ఇట్లా సంగతి చేయట్లేదండి, కళ్యాణం చేస్తున్నాం అన్నాడు. విశ్వకల్యాణం చేయడానికి ఆయన బిచ్చగాడు అనుకున్నావా? నువ్వు విశ్వకల్యాణం చేయడానికి శ్రీదేవిని తయారు చేసి నువ్వు పెళ్లిళ్ళు చేస్తున్నారు మీరు. నాదో రికార్డింగ్ కాలే నా సెల్లులో. మరి మిమ్మకు నువ్వు తాళి కట్ట రాదు. ఇది మామూలుగానే బూతులు తిట్టిన, వాస్తవం చెప్పాలంటే నా దాంట్లో వాయిస్ రికార్డ్ ఒక మైనస్ అయింది. తింటున్నావా, పిడకలు తింటున్నావా అబ్బాయి? మరి నువ్వు ఏ జాతిలో పుట్టినావు నాకు కూడా తెలీదు. వేదాలు అంత స్పష్టంగా, అంత విధానంగా మీకు అన్ని రకాలుగా తెలియపరుస్తున్నాయి. లేకపోతే మీరు ఏమన్నా బాపనోళ్ళకి అమ్ముడు పోయి, లేకపోతే మన జాతిని ఏమన్నా తక్కువ చేయటం కోసం, లేకపోతే ఫెయిల్ చేయటం కోసం మీరు చేసే విద్యలు అయ్యి ఆ బొచ్చి తీసుకొని అడుక్కోవడం తిన రాదంటారా? మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని గట్టిగా అడిగితే నేను చేయట్లేదండి ఆచార్యుల వారు, ఇట్లా సంగతి అట్లా సంగతి అంటే ఇవన్నీ నాకు అనవసరం. ఆ యొక్క మీరు పెట్టిన వాల్ పోస్టర్ లో గాయత్రి దేవి ఒక బొమ్మ పెట్టుకున్నారు. గాయత్రి దేవత కాదు, గాయత్రి అంటే ఛందస్సు. మళ్ళీ అన్ని తెలుసుకో, మళ్ళీ అన్నాడు అది ఛందసేనండి గాయత్రి దేవి. మరి లేదన్నప్పుడు నువ్వు ఎందుకు పెట్టినావు?
నువ్వెందుకు పెట్టినవా ఎతలు ఎరుపుకులు ఉన్నారా నింతేనా మాట్లాడినా అయిన తర్వాత ఆ బొమ్మ తీసేయి మన పంచముఖతో ఉన్న విశ్వకర్మ విగ్రహంలో రూపంలో ఒక్కోండి మీరు విశ్వకర్మ హోమం చెయ్యండి. అంతేగాని మీరు విశ్వ కళ్యాణం అంటే నువ్వెవరు ఆయన చేయటానికి? విశ్వ కళ్యాణం ఆయన సృష్టి, ఆయన నీకు ఏమైనా కనపడతారా? లేదా బొమ్మ ఉందా ఆయనకి ఏమైనా కనపడటానికి? లేదా రూపం ఉందా? నా చూపి. అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటే లేదు లేదు మన ఈ చంద్రపాటి వారి గారు కూడా నాతో మాట్లాడానండి, నేను కూడా మాట్లాడాను. లేదండి గాయత్రి దేవత లేదు, ఇది యుద్ధమే, మేము చేయటం లేదు, ఇట్లా సంగతి ఆచార్య గారు మీరు అపార్థం చేసుకోబాకని చెప్పింది నాకు. మరి చెప్పినప్పుడు మీరు అన్ని తెలుసుకో, మరి పక్కన మళ్ళీ ఇంకోటి పెట్టి బొమ్మ ఎందుకు పెట్టిను? అదేదో పంచముఖి విశ్వకర్మ ఆ బొమ్మ ఒకటే పెట్టుకోపోయినవా? అవును కదా. మక్కల మళ్ళీ పక్కన తోలు బొమ్మ ఎందుకు? ఆ తోలు బొమ్మ తీసేయని చెప్పి ఇంతే. నేను మామూలుగానే రప్పుకు మాట్లాడినా. రప్పుకు మాట్లాడినా కూడా కనీసం అతను ఆఫీసుకి మాట్లాడలేకపోయాడు. లేదు చర్చకని రా, చర్చకి రా మాట్లాడదాం కూర్చొని, ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు, ఇప్పటికే సితికిపోయింది, ఇప్పుడే కొంచెం కొంచెం ఊపిరి పోల్చుకొని తెలివితేటలు పెంచుకొని మంచి ఏందో చెడేందో అర్థం చేసుకొని ముందుకొస్తున్నారు. మళ్ళీ మీలాంటి వాళ్ళ వల్ల మళ్ళీ వెనకబోద్ది. ఎక్కడైనా చేసినట్టు కానీ తేడా ఉంటే మాత్రం ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళతో నాకు సంబంధం లేదు, కానీ నా కంట్లో పడితే మాత్రం నీకు 33 చెరువులు నీళ్ళు దాపిస్తా చెప్పా. చక్కగా చెప్పారండి. నీకు ఒక రాజకీయ పలుకుబడి ఉంటే ఉండొచ్చు, నీ దగ్గర డబ్బులు ఉంటే ఉండొచ్చు, కానీ నా దగ్గర తెలివి ఉందని చెప్పిన. నా తెలివి కింద నీది పనికి రాదబ్బాయ్. ఒకవేళ నీకు అంత అవసరం ఉంటే నాకు గంధసీరి ముదిగొండ మండలం ఖమ్మంజలో ఇంకివేరు చేసుకో. నువ్వు వంగాలోడివి, నీ రంగుని, నీదేందో నాదేందో చూసుకుందారా అబ్బాయి అని చెప్పిన కూడా ఆల్రెడీ నేను ఇదే మాట్లాడినా. నా దగ్గర ఆ రోజు మైనస్ అయ్యి వాయిస్ రికార్డింగ్ కాదు, లేకపోతే మీకు గ్రూప్ లో పెట్టేవాడినే. అసలు ఏ ఎవరితో వాయిస్ రికార్డింగ్ అయితే నాది అతనితో, మరి అతని సెల్లులో మరి ఏం చేసిండో అది వాయిస్ రికార్డింగ్ కానీలే. అంటే మీదే సెట్టింగ్ మాట ఉంటుంది. ఏం చేసింది ఏం జరిగిందో తెలియదు. మాట్లాడిన తర్వాత లేదండి నేను చేయట్లేదు, నాకు గాయత్రి ఆయన విశ్వకర్మ పరమాత్ముడే, గాయత్రి సావిత్రి సవిత సవిత్రుడు అని చెప్పుకొచ్చిండు. మరి అన్ని నీకు తెలుసు కదా, మళ్ళీ అన్ని తెలిసినోడు పక్కన బొమ్మ పెట్టిన వాల్ పోస్టర్ లో. ఇవన్నీ నాటకాలా? ఎవరి దగ్గర ఏ డబ్బులు సందాలు వసూలు చేసుకుంటున్నారు మీరు? ఇలాంటివి చేసి పరువులు తీయబాకండి. ఇది మాత్రం నా దృష్టికి అయితే రావద్దు. గ్రూప్ లో ఉన్నోళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చేస్తా నాకు తెలియదు. నేను మాత్రం నాకు ఆధారాలు కనుక దొరికితే నీకు బొమ్మలు ఆడపిద్దని చెప్పిన కూడా నేను ఆల్రెడీగా అర్ధగంట గంట మాట్లాడిండు. ఇంకా మాట్లాడిన తర్వాత అప్పటికి సన్నీళ్ళు పడ్డాయి, నక్కిళ్ళు మాట్లాడిండు. చాలా మార్గాలు ఉన్నాయి చేసుకోవడానికి, డబ్బులు దొబ్బటానికి. తండ్రికి బిడ్డకి రంకు బొంకు నేర్పబాకండి. నువ్వు విప్రు జాతిలో పుట్టినవా లేదా సుబ్రాహ్మణ జాతిలో పుట్టినవా నువ్వే అర్థం చేసుకో. నీ వయసులో అంటే వయసులో చిన్నవాడినే. మళ్ళీ నాసా అంట, లండన్ అంట, జర్మనీ ఆ ఏరియాలో పోయి మొత్తం నేను వేదాలన్నీ రీఛార్జ్ చేశానండి ఆచార్యుల వారు అనడం. అన్ని చేసినోడు మరి నువ్వు ఎట్లా చేస్తున్నావు పెళ్లి? నువ్వు అన్ని తెలిసినోడు నువ్వు పెళ్లి ఎట్లా చేస్తున్నావు? అసలు నీకు ఏమైనా తలకాయ ఉందా అని గట్టినే మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆయన మీటింగ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు లెఫ్ట్ అయినట్టున్నాడు. కృష్ణ గారు మీటింగ్ లో జాయిన్ అయ్యి లెఫ్ట్ అయినట్టున్నాడు. పోతే పోయిన వదిలేయండి. చెత్తకోటి లింగాలు ఒక బోడి లింగం, ఆ బోడి లింగానికి ఎప్పుడు బుద్ధి చెప్పాలనో అది తగిలిద్ది, అది ఎక్కడికి పోయేది కాదు. ఇప్పుడు గాలానికి ఎరగుచ్చుంచినాం, ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ఆ చేప పడిద్ది, అది గెలగెల ఎట్ట దండుకోవాలనో ఆ విధంగా దండుకుంటుంది, కంగారు పడిన అవసరం లే. కానీ అతనికి ఫైనాన్స్ పరంగా ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది మూలం వెతికితే మాత్రం ఊగిన కోసి కింద పడైతే ఊగిన వాడిపోద్ది. ఇది నా ఆలోచన. ఇంకోటి ఏంటంటే విశ్వకర్మ పరమాత్ముడిది తప్ప గాయత్రి అన్నది నామం ఓన్లీ ఛందసే, అసలుకి దానికి దీనికి సంబంధం లేదు. ఇదంతా బూటకం. కావాలని మనోడు ఆ శాంతికృష్ణ అనేవాడు వేసే డ్రామాలు,
చిలకలూరుపేట డ్రామాలు ఎట్లా వేస్తాడు ఏనేయండి, ఎక్కడికి పోడు, వల పెట్టే ఉంది, ఆ గాలంలోకి తగిలిద్ది, కోసాలు మొత్తం కదలాలన్నమాట కింద బేడాడని తీస్తే. అది ధన్యవాదాలు. మీ యొక్క అనుభవము, మీ యొక్క అనుభవంతో ఆయనతో సంభాషణ చెప్పుకున్నారు, పంచుకున్నారు. చాలా ధన్యవాదాలు. ఇంకా నమో విశ్వకర్మ. ఇంకొకరు మాట్లాడండి ఆచార్య. మంజునాథ్ గారు మాట్లాడతారా? ఓకే ఆచార్య, మాట్లాడండి. నమో విశ్వకర్మణ్ణి అందరికీ కూడా. నమో విశ్వకర్మణ్ణి. మనకు ముత్యాలు అయినటువంటి గురు స్వరూపులైనటువంటి చంద్రపాటి గురువు గారు, మోహనాచార్యులు గారు మనకు అందుబాటులో ఉండడం మన పూర్వజన సుకృతమని నేను భావిస్తున్నా. వారు కొబ్బరికాయని కొట్టి కొబ్బరికాయలో ఉండే నీళ్ళని మనకు అందుకు చూపుతున్నారు. ఇది సత్యము, ఇది వేదంలో ఉండేది, ఇది సత్యము, ఇది అసత్యము, గమనించండి. మనము సృష్టికి ఆద్యులు, విశ్వ బ్రాహ్మణులు. మనం తప్పుదా వేస్తే మనకు ముందర మనకు జాతికి చాలా చెడ్డ పేరు వస్తుంది, అవమాన పాలవుతాము, ఇది తగదు అని ఎవరు మొత్తుకుంటుంటే వీళ్ళు అదే పనిగా వీళ్ళు ఎందుకు వీళ్ళు అలా పోతున్నారు? వీళ్ళ గమనం ఏంటి? వీళ్ళ గురి ఏంటి? వీళ్ళు 2-3 చేసే పని వల్ల ఇడీ జాతి అవమానం పాలవుతా ఉంది. ప్రపంచంలో మనం తలకాయ కిందకి వేసే పరిస్థితి మనకు వస్తుంది. దయించి మనమందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాల. అయ్యా విశ్వబ్రాహ్మణులయ్యా, మనం సృష్టికి ఆద్యులు, సృష్టి అంతా మనదేనయ్యా. మనం ఒకరికి బుద్ధి చెప్పేవాళ్ళు కానీ మనం తప్పుదావులు వేసేది మన పద్ధతి కాదయ్యా అని మనం వాళ్ళకి చెప్పాలా, విరోధించాలా. అందరూ కూడా ఆచార్య మోహనాచార్యులు గారు చాలా సత్యాన్ని అందరికీ చూపెట్టి ఇలా పోండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇన్నాళ్ళు మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. మనం చేసిందే వేదవాక్యాలు అయిపోయి నువ్వు మన ధన సహాయాలు చేయండి. మన జాతి కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. తన సంసారం అనక, తన పని అనక ఇడిచి వాళ్ళు కంకణం కట్టుకొని మన జాతి కోసం నిలబడినారు. ఎందుకు మీరు ఇలా ఆడుతున్నారు? దయించి మీరందరూ కూడా వాళ్ళకు మద్దతు పలకండి. వాళ్ళకి మన ధన సహాయాలు చేసి వాళ్ళకి గట్టిగా నిలపండి. మన జాతి వృత్తి, మన వేదము ముందర ఎలుగని ఎలాంటి సందేహం లేదు. దయించి ఇప్పుడు జాయిన్ అయినటువంటి అందరూ నేను మనవి చేసుకుంటా ఉన్నా. దీవించి మీరు మన ధన సహాయాలు గురువు గారులకు అందరికీ కూడా సహాయం చేసి వాళ్ళకి అండగా నిలబడండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమో విశ్వకర్మణి. ధన్యవాదములు ఆచార్య. నమో విశ్వకర్మణి. మీ యొక్క మంచి అమూల్యమైన అభిప్రాయాలు చెప్పారు. ఈ మీటింగ్ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమో విశ్వకర్మణి ఆచార్య. నమో విశ్వకర్మణి. ఇంకొకరు ఎవరైనా మాట్లాడండి. నమో విశ్వకర్మణి. ఆచార్యులు గారు ఒక చిన్న మాట అండి. ఇప్పుడు మన వాళ్ళు ఈ తెలంగాణలో చారీ మన విశ్వ బ్రాహ్మణుల పరువు తీస్తున్నారండి. వాళ్ళకు కొంచెం మన మీటింగ్ ద్వారా వాళ్ళకు కొంచెం తెలియజేసి, మనం చారీలు కాదు, సంచారులు కాదు, అడక తినేవాళ్ళం కాదు, ఆచార్యులము గురువులము అని తెలియజేసి ఆ పేర్లు కొంచెం చారీలు మార్చి ఆచార్యులుగా పెట్టుకునేలాగా మనం కొద్దిగా ప్రయత్నం చేయాలండి గురువు గారు. చాలా మంది దగ్గర పరువు పోతుంది. అవునండి, నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఆచార్య మీరు అన్నదానికి సమాధానం చెప్తాను. ఇది 100 సంవత్సరాల నుంచి జరిగిన, ఇది ఒకసారి మార్పు కాదు. ఇది మన వాళ్ళకు కొంచెం సర్ది చెప్పుకుంటాం. మన పద్ధతి కాదు, చారి అంటే ఇలా సంచరించే వాళ్ళం కాదు, ఆచార్యులు ప్రథమ గురువులు అని చెప్పుకోవాలి. ఆ చార్యులు ఆచార్యంగా పెట్టండి. మనం ఆచార్య మీరు అన్నదానికి సమాధానం చెప్తున్నా.
నేను ఒక 40 సంవత్సరాల క్రితము ఇదే విషయం చెప్పాను. 40 సంవత్సరాల క్రితం ఇదే విషయం సాధనోళ్ళు, తాగటోళ్ళు, తింటోళ్ళు, బాపనోళ్ళు వాళ్ళతో మీకేం పుట్టిక? మీరు విశ్వబ్రాహ్మణులు, దేవబ్రాహ్మణులు, మీరు చారీ వాళ్ళకి వస్తుంది కదా, వాళ్ళు తాగి తింటోళ్ళు, వాళ్ళు తక్కువ వాళ్ళు అని 40-50 ఏళ్ళ క్రితమే అన్నారు. కానీ దాన్ని చారీగా తెలియకుండా మన ఈ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి పాతుకుపోయినారు. అది కాకతీయుల కాలంలో జరిగింది. అది మన గ్రూప్ లో వీరాచార్య గారు ఉన్నారు, దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు. అది వారి ఇంకా స్పందించట్లేదు మన గ్రూప్ లో ఉంది కనుక ఒకేసారిగా పోతుంది ఇది చారి అనేది. చాలా మంది మార్చుకుంటున్నారు. అది మీరు తెలుసుకోండి. ఎందుకంటే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు తెలుస్తున్నది. మన వేదం తెలియదు చాలా మందికి, 90% తెలియదు. ఇప్పుడు వేదం ఏంది, వేదం వాళ్ళమని, విశ్వకర్మ ఏందని, ఇప్పుడు ఒక పాఠాలు చాలా మంది తెలియవు. ఇప్పుడే తెలుస్తున్నాయి వాళ్ళకు. అది తెలిసే ప్రయత్నం చేస్తున్నాం, అది మార్పు వస్తుంది. నేను కూడా చాలా మందికి, నాకు తెలిసి నేను సుమారుగా ఒక 100 మందికి మార్పించానండి. తెలంగాణ సైడ్ నుంచినే మన వాళ్ళని తిట్టి అలా పెట్టుకోకూడదయ్యే పేరు అని చెప్పి ఇప్పటికీ ఒక 100 మంది వరకు నేను మార్పు తెచ్చాను. వాళ్ళ పేరు మార్చుకున్నారు, చారి తీసి ఆచార్యులని పెట్టుకున్నారు. అట్లాంటే మా పేరు ఉంటుంది, ఏ కృపాకర్. మా నాన్నగారు కమ్యూనిస్ట్ కానీ పాటించేవారు, పెట్టేవారు కనుక ఏ కృపాకర్ అంటే పెట్టారు. నేను నా దగ్గరకు వచ్చి నేను కష్టపడి దాన్ని అమరావతి సర్టిఫికెట్ బయట అమరావతి కృపాకర్ చార్య మార్చాలంటే ప్రయత్నం చేయాలి. కనుక అది చిన్న ఉంటుంది. అది మనకి ఇలా జాతీయ వైష్ణవకరణ ధార్మిక పరిషత్తులో మన ఆచార వ్యవహారాలు మన దానికి మన అసలు ఏం చేయాలి, ఫస్ట్ దాని మొదటి స్టెప్ ఏంటి, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి, అది ఆ విషయం కోసం చర్చిద్దాం ఆచార్య. మీటింగ్ అది పెట్టండి మీరు. ఎట్లా ఫస్ట్ ఇప్పుడు చర్చను కొనసాగిద్దాం, ఇంకొకరికి అవకాశం ఇద్దాం. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా? హలో, మాట్లాడండి. సార్ నేను విశ్వవేదిక చెప్పండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మన ఒక సహోదరుడు ఏమన్నాడంటే తెలంగాణ ప్రాంతంలో చారి అని పెట్టుకున్నారు, ఇది తప్పు అని. రైట్ సార్, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు వీడియో ఆన్ చేస్తారా? రోడ్డు మీద ఉన్నాను, ఒకటి పూజకు వచ్చాను, రోడ్డు మీద ఉన్నాను. సరే. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మొదటి నుంచి జరుగుతున్నది ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో ముస్లింల పరిపాలన జరిగింది, చదువులు లేవు, ఇక్కడ వర్షాధార పంటలు. ఆంధ్ర ప్రాంతంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, వాళ్ళకు మద్రాస్ బేస్డ్గా ఇంగ్లీషు స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి, వాళ్లకు సమృద్ధిగా పంటలు ఉన్నాయి. కాబట్టి కులవృత్తి చేసిన వాళ్ళు కాదు. తెలంగాణ ప్రాంతంలో వర్షాధార పంటలు, సంవత్సరానికి ఒక పంట. ఆంధ్ర ప్రాంతంలో అలా కాదు, వాళ్ళు చదువుకున్నారు, విజ్ఞానం పరంగా వాళ్ళు ఏంటి అనేది తెలుసుకున్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో ముస్లింల దౌర్జన్యంతో 100-200 ఏళ్ళుగా అణచివేయబడ్డారు. అసలు చదువులు అనేదే లేవు. అటువంటప్పుడు వాడికి చారి అనేది కానీ ఆచార్య అనేది కానీ తేడా అనేది తెలియదు. ఇప్పుడు ఏదైతే నాలెడ్జ్ వస్తుందో చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఒక విశ్వబ్రాహ్మణ గోత్ర గాయత్రి ఫరీదు ప్రభాకర్ గారు సేకరణ చేశారు 82-83లో. వారు ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సేకరించగలిగారు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఒక నిర్మల్ తీసుకుంటే మళ్ళీ నాగర్ కర్నూలులో కపిలవాయి లింగమూర్తి గారి దగ్గరనే తీసుకున్నారు. ఎందుకు? 10 జిల్లాలో లేరా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ఎందుకంటే ఇక్కడ హిందువులు అణచివేయబడ్డారు, రజాకారుల పాలన. అసలు ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళనే చదవనివ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో కులవృత్తి చేసుకునే దగ్గర వాడికి ఏ పేరుతో పిలిచినా పలికేవాడు. అందువల్ల వాడికి డిఫరెన్స్ అనేది తెలియక జరిగింది తప్పిదం మాత్రమే, కానీ అది తెలిసి చేసింది కాదు. కానీ ఇప్పుడు వస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అందుకోసమే నేను విశ్వవేదిక అనే దాంట్లో కూడా అదే ప్రస్తావన. అసలు మనం ఏంటి, మన విశ్వకర్మనమా, విశ్వ బ్రాహ్మణులు, కులగణన జరుగుతుంది తెలంగాణ కొందరు అంటున్నారు. మరో మీటింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే గాయత్రి విశ్వకర్మల కళ్యాణము వైదికమా అవైదికమా, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కానీ మరి వైద్యాంత అంటే మీరు చెప్పినటువంటివి కానీ ఎక్కడైనా కూడా
అటువంటి జరిగిన సందర్భాలు లేవు. కానీ వీరు చేస్తున్నది అసలు కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. నూటికి 100% మధ్యలో నిజమండి. మాట్లాడుతున్నా ఏమనుకోబాకండి. టైం ఓవర్ అవుతుంది కాబట్టి మన వాళ్ళు ఉన్న వాళ్ళంతా లెఫ్ట్ అయిపోతారేమని చెప్పి ఇది ఉన్న విషయాన్ని డైరెక్ట్ గా చెబుదాం అనేటువంటి ఉద్దేశం నాదండి. సరే ఆచార్య సైదాచార్య ఇప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఏంటంటే మాట్లాడండి. ఒకటండి, ఇప్పుడు గాయత్రి విశ్వకర్మ అనేటువంటి పదము అది వేదంలో చెప్పబడ్డది. అది చాలా చోట్ల ఉన్నది అని చెప్పేసి పెద్దలు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు, సరే మనకి గురువు గారు అయినటువంటి చంద్రబాబు గురువు గారు దాన్ని అధ్యయనం చేసి దాని గురించి చెప్పారు. చదువుకున్న ఆయన, చదువు లేని వాడికి చదువు ఉన్న వాడికి చాలా తేడా ఉంటుంది. అట్లనే చంద్రబాబు గురువు గారు దాని నుంచి అధ్యయనం చేశారు. గోత్రగా గాయత్రి ఒక అధ్యయనం అని రాశారు, విశ్వతత్వ సూక్తాలను రాశారు. సరే, ఒక చంద్రబాబు గురువు గారే లేదంటే దేశం మొత్తంలో వేరే వాళ్ళు లేరా అని చెప్పి మనసులో ఉండొచ్చు. కానీ ఆయన చేసిన అధ్యయనం ఎట్లాంటిది, ఆయన చెప్పిన విషయాలు మనకి ఎట్లా మనకి మన సమాజానికి ఉపయోగపడుతుందా లేదని చెప్పి ముందు ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గాయత్రి 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 అని చెప్పి హలో నేను చెప్పిన ఒక మాట వినండి. అయితే ఇప్పుడు గాయత్రి 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 అనే అంశం ఉందండి. అది మన విశ్వబ్రాహ్మణ జాతిని తొక్కేయటం కోసం విశ్వకర్మని అక్కడ ప్రజలకు చూపించకుండా గాయత్రి అనేటువంటి ఒక ఛందస్సును పట్టుకొని ఒక 5 ముఖాలు పెట్టి ఆమె అటువంటిది లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా కళ్యాణం, గాయత్రి కళ్యాణం లేదు. వీడియో కాల్ మాట్లాడు. కళ్యాణం ఇప్పటికి కూడా లేదు. వేరే సమాజంలో ఇప్పటికీ కళ్యాణం లేదు. ఒక స్త్రీ ఏ దేవత చూసుకున్నప్పటికీ పార్వతీదేవికి, శివుడికి కళ్యాణం ఉంది. అయ్యా వీడియో ఆన్ చేయండి. ఇప్పుడు బ్రహ్మం గారికి, తర్వాత గోవిందమ్మకి కళ్యాణం ఉంది, శివ పార్వతులు కళ్యాణం ఉంది, సీతాదేవి కళ్యాణం ఉంది. అట్లనే ఇవాళ ఒక వేదమాత గాయత్రి అన్నప్పుడు ఎందుకు లేదు అది అనేటువంటి ప్రశ్నను ఎవరైనా మన దాంట్లో, సరే మన వాళ్ళు కూడా గాయత్రి దేవాలయం కట్టి గాయత్రి ఉపాసన చేసుకుంటూ ఇది చేస్తూ ఉన్నారు. సరే, అట్లా తీసుకుంటే ఇలా బ్రహ్మంగారి మఠంలోనే నవరత్న మండపం, కాలజ్ఞానంలో బ్రహ్మ మఠానికి ఈశాన్య దిక్కున నవరత్న మండపం వెలుస్తుంది. ఆ నవరత్న మండపం వెలుస్తుంది. అదే నా రాక గుర్తు అని చెప్పారని చెప్పి నవరత్న పట్నాల సన్యాసరావు గారు వాళ్ళు నవరత్న మండపం కట్టారు. ఆ మండపంలోనే గాయత్రి విశ్వకర్మ దేవాలయం ఉంది కదా. ఆ మండపం విశ్వకర్మ దేవాలయం ఉంది. ఇవాళ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎన్ని రాష్ట్రాలకి ఈయనకు భవిష్యత్ కాలజ్ఞానం అని చెప్పింది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నటువంటి దేవాలయంలో ప్రాంగణంలో, ఆయన ఉన్నటువంటి మఠ ప్రాంగణంలోనే గాయత్రి విశ్వకర్మ దేవాలయం ఉంది. మరి ఇక్కడ ఈ మఠాధిపతులు ఎక్కడ ఖండించిన పరిస్థితి లేదు, మిగతా పండితులు ఖండించిన పరిస్థితి లేదు, ఎవరు కూడా ఖండించిన పరిస్థితి లేదు. ఇవాళ పెద్దలు ఆచార్య చంద్రపాటి నాగవరప్రసాద్ గారు దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని వేదాధ్యయనం చేసి ఇక్కడ లేదు గాయత్రి అంటే ఛందస్సు అనే విషయాన్ని తీసుకొచ్చారు. తర్వాత విశ్వోత్పత్తి సూక్తాలైనటువంటి గ్రంథాలు, వీటిని మన వాళ్ళు సరే తెలిసిన వాటికి సోషల్ మీడియా కావచ్చు, మనం తెలుసుకునే వాళ్ళు కావచ్చు, చాలా వరకు తెలుసుకున్నారు. ఇప్పుడు నాకు తెలిసిందండి, నేను 10 మందికి నాకు తెలిసిన వాళ్ళలో మేము ఉండే ప్రాంతంలో చెప్పాను. నేను ఎంత పోరాటం చేశాను, నాకు వచ్చేటువంటి జీవన భుక్తిని కూడా పోగొట్టుకున్నాను. అంటే ఎందుకు పోగొట్టుకున్నానండి? నా జాతి నా సర్వోత్తమైంది, సర్వశ్రేయస్కరమైంది, మూలమైనది. దానికోసం ఇవాళ నాకు జీవనోత్పత్తి పోయింది. రేపటి రోజున నా వాళ్ళు బాగుపడతారు కదా, లేకపోతే నేనే కాకుండా నా జాతే కాకుండా మిగతా అంతా కూడా బాగుపడుతుంది కదా, రేపు తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను కొంత పోరాటం చేశాను. ఆ పోరాటంలో నాకు 60-40 ఉంది. అయినా నేను ఇబ్బంది పడను, ఎప్పుడు నిరుత్సాహపడను. అయితే ఇక్కడ పొద్దున్న లేతే ఫలానా మాసం వచ్చింది, వైశాఖ మాసం వచ్చిందంటే బ్రహ్మంగారి ఆరాధన, మేము మఠానికి వెళ్తున్నాం. మఠానికి వెళ్ళినప్పుడు మఠంలోనే మాట్లాడే విషయం లేదు. ఇవాళ ఆంధ్రదేశంలో తెలంగాణ, ఆంధ్ర అని ప్రాంత భేదం నేను చెప్పట్లేదండి, స్వామివారు అక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇలా ఆంధ్రదేశంలోనే అక్కడ ఫలానా ఉంది, గాయత్రి విశ్వకర్మ అని దేవాలయం కట్టారు, ఆయన పూజించడం చెప్తున్నారు. అక్కడ ఖండించడానికి ఎవరు తెలిసిన వాళ్ళు పెద్దలు లేరా? సరే, ఎవరో ఒకళ్ళు ఖండించారు. ఇది వాస్తవం కాదు, దీన్ని ఏదో విధంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఇది అవాస్తవం చెప్పాలి అని చెప్పేటువంటిది చెప్తున్న విషయంలో ఆయన ఎవరో గొప్పలు చెప్పుకోవడానికి, ఈయన ఎవరో గొప్పలు చెప్పడం అంటున్నారు. కానీ ఇవాళ
ఒక దగ్గర గాయత్రి విశ్వకర్మ కళ్యాణం జరుగుతుంది అనుకోండి, జరుగుతున్నప్పుడు ఏం చేయాలి మనం? తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు, పురోహితులు, పండితులు అందరు ఏం చేయాలంటే ఇది తప్పు, ఇది చేయకూడదు, ఈ విధంగా చేసేవాళ్ళు అయితే ఎప్పుడో చేసేవాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పేసి మనం ఖండించాలి. సరే ఖండించకపోయినా పర్లేదు, దాన్ని ఏం చేయాలంటే అసలు ఇప్పుడు వేదంలో ఉన్న అంశాలని గురువు గారు, ప్రొఫెసర్ గారు ఎప్పటికప్పుడు ఖండించి మనకు ఒక పుస్తక రూపంలో అందించారు కదా, దాన్నైనా కానీ ఇట్లున్నది, నీకు దమ్ముంటే నువ్వు వేదాల్లో ఈ విధంగా ఉంది, ఋగ్వేదంది, యజుర్వేదంది, ఈ విధంగా మా గురువు గారు చెప్పిన కొన్ని అంశాలు ఉన్నాయి, దాంట్లో ఇది మన ఇది వరాహ రూపంలో విష్ణుమూర్తి పైకి భూమిని పైకి రేపు ఉద్ధరించాడని చెప్పారు, అట్లా కాదు, ఆ ఉద్ధరించిన వాడు విశ్వకర్మ అని చెప్పి వేదం చెప్తుంది, ఋగ్వేదంలో పలానా మంత్రం అని చెప్పి వేదంలో ఉన్న మంత్రాలని మీకు నెంబర్తో సహా ఇస్తున్నారు కదా, దాన్ని మీరు ఖండించండి, 10 మందికి చెప్పండి. వైశ్యులు ఉన్నారా, వేరే 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 జాతులు ఉన్నారా, వాళ్ళు ఖండించండి. వేదం పరమ ప్రామాణికం కదండి, నాస్తికో వేదం ఎంత కదా, వేదాన్ని నిందించిన వాడు నాస్తికుడే కదా, అట్లా వెళ్దామంటున్నా. ఇవాళ ఎవడో చేస్తున్నాడు, వాడు చేస్తే చేయనీలే, వాళ్ళ వాడి జోలికి వెళ్తే మనకేమైతే ఉద్దేశం కాకుండా వాడు చేసేదాన్ని మనం విరోధించాలి కదా అనేటువంటిది. ఇప్పుడు ఇవాళ నేను ఒక్కనో లేకపోతే నా పక్కన ఉన్న 3 4 ఖండిస్తే చేసేది కాదండి ఇది. ఇవాళ యావత్ సమాజం కూడా మీరు చేస్తుంది తప్పు. ఇవాళ నువ్వెవడే చేయటానికి, నువ్వు అక్కడ చేయటానికి నువ్వెవడివి? ఇక్కడ నీకు చెప్పే పరమ ప్రమాణం వేదం, పరమ ప్రమాణం వేదంలో ఉంది, మొత్తం పరమ ప్రమాణం. ఫలానా గురువులు మోహన్ రావు గారు, చంద్రపాతి గారు, వీళ్ళందరూ కూడా మిగతా వేరే గురువులు, మన ఆనగొంది పీఠానికి సంబంధించిన వాళ్ళు, శృంగేరి పీఠానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారు. నువ్వెవడు చేయటానికి? నీకు ఒక శాంతికృష్ణ సేవా సమితి అనేటువంటి ఒక పీఠం ఉంది, నువ్వు సంపాదించుకోవాలంటే భరతనాట్యాలు చేయించు, ఇంకా కథక్కళి, ఇంకా ఏదైనా నాట్యాలు చేయించు, దాని మీద సంపాదించుకో. నువ్వు ఎవడి మాట్లాడకని చెప్పేసి ఒక 500 మంది, ఒక 1000 మంది వాడిని ఖండిస్తే ఎందుకు ఇవాళ చేస్తారండి ఆ పని? ఎవడండి వాడు చేయటానికి? నేను అదే ఇప్పుడు ఆ జాతిలో పుట్టాను, ఆ జాతి గురించి మాట్లాడుతున్నాను, నాకు ఆ జాతి గురించి అభివృద్ధి చెందాలని ఆవేశంలో నేను మాట్లాడుతున్నాను. ఇలా వాడు ఎవడండి చేయటానికి? ఇది వద్దురా, ఇది తప్పురా, దాన్ని తినకూడదురా, దాన్ని తాగకూడదురా అని చెప్పంటే ఇలా నేను తింటా తాగుతూ అంటున్నాడు. మిగతా వాళ్ళంతా కూర్చోవాలా, ఎందుకు మాట్లాడట్లేదు? విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను తేడా. అవునా? ఇప్పుడు ఎవరికైనా ఒకటేనండి, ఎవరికైనా చైతన్యం ఒకటే. గాయత్రి కళ్యాణం చేయడానికి ఎవరండి? ఇప్పుడు మిత్రుడు ఒక అతను వచ్చాడు, ఇప్పుడు అలా ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మా మిత్రుడు ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, మాట్లాడండి తమ్ముడు, మనవాళ్ళు. మా మిత్రుడు అండి, వీడియో ఆఫ్ అయింది. ఒక్క నిమిషం మా మిత్రుడు, ఒక్క నిమిషం. నమస్కారం అండి. హలో, చెప్పండి వినపడుతుంది. మా మిత్రుడు అండి, విపురులే వీళ్ళు ఎప్పుడన్నా గాయత్రి కళ్యాణం చేశారు? అడగండి. మీ గోత్రం చెప్పండి. మహోద్వేల గోత్రం యజుశాఖాధ్యాయనం పాకాలని మహంభో అభివాదయ్యే. నేను ఇంతవరకు పురోహితం చేయించి నేను 6 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటి వరకు ఎప్పుడు గాయత్రి అమ్మవారి కళ్యాణం అనేది ఎప్పుడు చేయించడం జరగలేదు. గాయత్రి అమ్మవారికి కళ్యాణం అనేది లేదు. మీరు ఆగండి, ఆయనకి నేను ప్రశ్న అడుగుతాను. గాయత్రి అమ్మవారి కళ్యాణం చేయాలంటే ఎవరికి చేస్తున్నాం అండి? శర్మ గారు అండి, గాయత్రి విశ్వకర్మ కళ్యాణాన్ని మీరు సమర్థించనండి. ఎందుకంటే కళ్యాణం చేయాలంటే ఎవరెవరికి చేస్తారండి? గాయత్రి ఎవరున్నారు? అంటే మీరు గాయత్రి, అవును, మనం కాబట్టి గాయత్రి అమ్మవారిని కళ్యాణం చేయడానికి అమ్మవారిని పక్కన ఎవరిని కూర్చోబెడతారు? స్వామివారిగా. అంతే కదా. అంతే. అంటే మీరు కూడా గాయత్రి విశ్వకర్మ కళ్యాణాన్ని విరోధిస్తారు. వేదాల్లో గాయత్రి మాత ఎక్కడుందండి శర్మ గారు? ఆగండి, మీరు ఆగండి. ఆయన అభిప్రాయం ఏంటంటే గాయత్రి విశ్వకర్మ కళ్యాణాన్ని విరోధిస్తున్నారని అడిగాను. మీరు విరోధిస్తున్నారు కదా గాయత్రి విశ్వకర్మ కళ్యాణాన్ని?
ఆయనకి వాయిస్ రీచ్ అవ్వట్లేదు అనుకుంటా ఇక్కడ బ్రదర్. మనం ఇక్కడ వైశ్వకర్మణ హోమం చేద్దామని చెప్పి ఆలోచించాం కదా. ఈ ప్రాంగణానికి నేను వచ్చానండి. ఆహా. అదే వెళుతూ ఉన్నారు శర్మ గారు, ఆపి ఒకసారి మాట్లాడుతున్నానా అంటే వచ్చారనమాట. మంచి పని చేశారండి. ఆయన కూడా ఈ విషయాన్ని విరోధిస్తున్నట్టుగా చెప్పారు. అంతే కదా. గురుగారు కూడా ఖమ్మం గానీ ఏ ప్రాంతంలో గానీ మాకు మిత్రులండి ఇక్కడ దగ్గర, మేము అందరం మిత్రులం, మేము అంతా కలిసిపోయేటువంటి ఉండేవాళ్ళము. ఎక్కడ గాయత్రి కళ్యాణం అనేటువంటిది వాళ్ళు చేసిన వీడేదో పిచ్చి ఆడిగా మాట్లాడి కానీ ఈ విషయంలో విరోధిస్తుంది మనతో పాటుగా. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసిన పరిస్థితి లేదు, చెందలేదు. ఒక వ్యక్తి చేస్తుంటే దాని గురించి మాట్లాడుతున్నా. గురుగారు చెప్పండి. ఇప్పుడు ఆ ఫంక్షన్, ఆ పెళ్లి, గాయత్రి కళ్యాణం చేస్తా అనే వాళ్ళు ఏ రోజు చేస్తున్నారో ఆ రోజు మనం అక్కడికి వెళ్ళి అందరం కూడగట్టుకొని ఒక రోజు టైం సాంప్రదాయం కలిసిపోకుండా అందరం ఒక రోజు అక్కడికి వెళ్ళి విరోధించి మన విశ్వకర్మకు సంబంధించి కానీ అక్కడ విశ్వకర్మకు సాంప్రదాయబద్ధమైనటువంటి ఎటువంటి పండుగ ఉంటుందో ఆ పండుగని మనము జరిపించడానికి అక్కడికి వెళ్ళి ఖండించి ఆ పండుగని మనం చేస్తే గనక దీన్ని మనం ఇంకా సాంప్రదాయాన్ని పునరుద్ధరించినట్టు కూడా అవుతుంది కదా. ఇది పద్ధతి కాదండి. దాన్ని విశ్వకర్మ కళ్యాణంగా, గాయత్రి కళ్యాణంగా ఎప్పుడైతే చెప్తున్నారో దాన్ని మనం ఆపాలి. గురుగారు అదే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ స్టేజ్ పైన మనం వెళ్ళి వేరే మన ప్రయత్నం చేయడం అనేది అది సాధ్యం కాదు. దాన్ని ఎవరు ఒప్పుకోరు కూడా. మనం అవైదికమైన కార్యక్రమంగా మనం ఖండించాలి అంతే. కానీ సాంప్రదాయాల్ని మంట కలుపుతున్నారు కదా గురు. అవునండి, దానికి మనం విరోధించాలి. ఇప్పుడు మన గత మీటింగ్ లో మనం మాట్లాడుకున్నాం. మన సైదాచార్య గారు ఏమంటే తీర్మానం ఇచ్చారు, ఆయనకి న్యాయంలో అంటే చట్టంలో ఆయనకి చాలా అనుభవం ఉంది సైదాచార్య గారికి. మన రాజ్యాంగం ఏం చెప్తుంది, దానికి ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలని ఆ అంశాన్ని సైదాచార్యులు గారు చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయన ఇటువంటి పోరాటాలు ఎన్నో చేసి చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు ఆయన. అటువంటి ఆయన సలహా ఏంటంటే అందరూ కూడా అభిప్రాయ సేకరణ, ఇప్పుడు మన వీడియో అభిప్రాయ సేకరణ చేశాము విజువల్, తర్వాత ఆయన సంతకాలు ద్వారా ఒక 500 మందో 1000 మంది సంతకాలు తీసుకువెళ్ళి అక్కడ సంబంధించిన డిపార్ట్మెంట్కి అందజేయడం ద్వారా దాన్ని మనం సమూలంగా ఎదుర్కోవచ్చు, అది నిలుపవచ్చు అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇది చట్టబద్ధంగా ఉంటుంది అనేది ఆయన వాదన. దాన్ని మనం అంతా సమర్థించాం గత మీటింగ్లో. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆయనతో నా సంభాషణ మీరు అందరూ వినుంటారు, ఇప్పుడు మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ వినుంటారు అనుకుంటాను. అయితే ఆయన ధోరణి ఏంటంటే మనందరినీ ఒక అంటే తలలో గుజ్జు లేని వాళ్ళుగా భావిస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే నేను గాయత్రి లేదని చెప్పడం కోసమే నేను ఈ కళ్యాణం జరిపిస్తున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ చిన్న అమాయకుడు కూడా ఆ విషయం పట్ల నవ్వు వస్తుంది, కానీ మరి నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి అనమాట. అది ఎట్లా చెప్పగలుగుతున్నాడు ఆయన మనకి? అంటే అంత మేధావులు అంటే మనలో బ్రెయిన్ లేదనుకుంటున్నాడా? గాయత్రి విశ్వకర్మ కళ్యాణం జరపడం ద్వారా గాయత్రి లేదని ప్రపంచాన్ని చెప్తాడు ఆయన. వేరే మార్గాలు లేవా? గాయత్రి పెట్టి పెద్ద ఫోటో పెట్టేసి దానికి పూజలు చేసి విశ్వకర్మ ఫోటో పెట్టేసి కళ్యాణం చేసేసి విశ్వకర్మ లేదని చెప్తాడు ఆయన. ఆ లేదని చెప్పడానికి అది మార్గమా? ఎవరైనా ఒప్పుకుంటారా? అంటే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ప్రతి ఒక్కరికి కూడా ఇది మనల్ని ఏమారుస్తున్నాడు అంటే మనల్ని ఒక అమ్మాడు ఏం చెప్పినా నమ్మే ఒక అంటే పిచ్చి వాళ్ళు అనుకుంటున్నాడు ఆయన. అందుకే ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. నేను సంవాదన చేసినటువంటి వీడియో విన్న వాళ్ళకి అందరికీ కూడా మీకు అర్థం అవుతుంది ఆయన ధోరణి ఎటువంటిది అనేది. మీరు ఏమైనా చేసుకోండి, నేను ఆపను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆఖరిలో నేను కొన్ని నిష్ఠూరంగా మాట్లాడాను. ఎందుకంటే మా ద్వారా మిమ్మల్ని డిగ్రేడ్ చేయాల్సి వస్తుంది. మేము ఒక సమాజంలో గురువులుగా పండితులుగా ఉన్నాము. మేము ఈ గాయత్రి విశ్వకర్మ కళ్యాణం గురించి నన్ను మాట్లాడమంటే ఏమని మాట్లాడాలి చెప్పండి? మిమ్మల్ని పొగడాలా అంటే శాంతికృష్ణ గారితో మాట్లాడిన మాటలు అనమాట. మిమ్మల్ని పొగడాలా తిట్టాలా చెప్పండి అని అడిగితే ఊరుకున్నాడు ఆయన, సైలెంట్ అయిపోయాడు. అప్పుడు నేను చెప్పాను, మా నోటి ద్వారా మీరు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలో చేయాల్సి వస్తే తప్పదు. ఒక స్వజాతిని ఈ విధంగా చేసుకునే పరిస్థితి తీసుకురాకుండానే నేను వార్నింగ్ అంటే
మెత్తగా వార్నింగ్ ఇచ్చాను. దానికి ఆఖరిలో నేను పరిశీలిస్తానండి, మార్చుకునే ప్రయత్నం చేస్తానండి అన్నాడు. కానీ అది ఎంతవరకు చేస్తాడనేది నాకైతే నమ్మకం లేదు. కేవలం అప్పటి వరకు వాళ్ళు సమాధానపరచడానికి మాత్రమే అది ఆ ఇంకొకటి మాటను ఏంటంటే ఉపయోగించాడు. మా గురువు గారు అయినటువంటి చంద్రపాటి నాగవర ప్రసాద్ గారికి ఆయన ఆహ్వానం చేస్తున్నాము, ఆయన వచ్చి మాట్లాడతారు, దీనికి ఆయన సమర్థన ఉందని చెప్తూ ప్రచారం చేస్తున్నాడు. అందులో ఎటువంటి నిజం లేదు. ఈ రోజే గురువు గారితో ఇప్పుడు మాట్లాడాను. ఈ రోజే ఆచార్య చిన్న విన్నపం, నా మాట పూర్తి కానివ్వండి. ఈ రోజే మన గురువు గారితో మాట్లాడాను. గురువు గారు అంటే ఇవన్నీ అబద్ధాలండి, ఆయన మాటలు నమ్మకండి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆయన మాటలు అసలే నమ్మట్లేదు. గత సంవత్సరం నన్ను పిలిచి మోసం చేశారు. నేను చెప్పిన విషయాన్ని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటూ పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు నన్ను అక్కడ ఇదిగో చంద్రపాటి గురువు గారు కూడా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు, ఆయన సమ్మతి వ్యక్తం చేశారని అబద్ధపు ప్రచారం చేసుకున్నారు, నన్ను మోసం చేశారు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదని స్పష్టంగా చెప్పారు ఈవెన మా గురువు గారు. కనుక ఆయన ఊసరవెల్లిలా మాటలు మారుస్తున్నాడు. అందుకే మనం దీనిపైన మన సైదాచార్యులు చెప్పిన విధంగా ఆయనకి ఇప్పుడు అడుగుదాం ఏ విధంగా చర్యలు తీసుకుందామని. ఎందుకంటే గతంలో పోరాటం చేసి కేసులు వేసింది, ముఖ్యమైన ప్రముఖ పాత్ర వహించింది సైదాచార్యుల వారు. ఇప్పుడు ఒకటండి నేను చెప్పేది, ఈసారి వరకు అయితే నేను పూజించేటువంటి విరాట్ విశ్వకర్మ పరమాత్మ అంటే విశ్వకర్మ పరమాత్మ గురించి నాకు 24 వయసు నుంచి తెలుసు. అంత ముందు మటుకు మా నాన్నగారు పూజించింది బ్రహ్మం గారు నాకు ఎక్కువ తెలుసు. ఈసారి వాళ్ళు కళ్యాణం ఒకవేళ చేస్తున్నారు, అది కన్ఫర్మ్ అయినట్లయితే డైరెక్ట్ గా నేను కళ్యాణం చేసే ప్రాంతానికి వెళ్తానండి. వెళ్ళి అక్కడ నేను ఏ విధంగా మాట్లాడాలో ఏంటో అన్ని పర్మిషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత లీగల్ డిపార్ట్మెంట్ అన్నిటి నుంచి కూడా నేను పర్మిషన్లు తీసుకొని దానికి సంబంధించిన పత్రాలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని సబ్మిట్ చేసి ఆ ప్రాంతానికి నేను వెళ్తాను. వెళ్ళి నేను అక్కడ ఏ రచ చేయాలో ఆ రచ. ఇక్కడ నాకు ఈ తీపి అంటే నాకు తెలియదండి. ఆ తీపి రుచి చూపెట్టారు గురువులు. ఆ తీపి రుచి చూసిన తర్వాత నానా ఇది తీపిగా ఉంటుంది నానా, పుల్లగా ఉండదు, లేకపోతే చేదుగా ఉండదు, ఇది తీపిరా నాన్న అని చెప్పినప్పుడు ఆ తీపి రుచి వీళ్ళు కూడా చూడకుండా లేదు అది చేదుగా ఉంటది లేకపోతే అది వగరగా ఉంటది అంటే కుదరదు కదా. ఈ తీపి రుచి మీకు తెలియదు కాబట్టి ఆ తీపి అదే తీపి మరి ఫలానా దగ్గరికి మీరు అందరూ వస్తే ఆ తీపి రుచి ఏందో చూపెడతారు పెద్దలు, చెప్తే రావట్లేదు కాబట్టి వాళ్ళు నిజంగా కళ్యాణం చేసినట్లయితే ఒకళ్ళు ఈ లోపు నేను చేసే ప్రయత్నం నేను చేస్తా. ఇంకోటి ఏంటంటే మన విశ్వబ్రాహ్మణ పెద్దలందరికి కూడా నేను చేసుకునే విన్నపం ఒకటి ఏంటంటే అందరూ కూడా సమర్థవంతంగా అందరూ దీన్ని ఖండించాలి. ముందుగా ఏంటంటే ఈ గాయత్రి విశ్వబ్రాహ్మణ కళ్యాణాన్ని ఖండించాలి. కొంత ఖండించలేని పరిస్థితుల్లో రేపటి ఎవరి నుంచి ఎటువంటి మనకి ఇబ్బంది వస్తుందని అనుకునే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జరిగే పరిస్థితి ఉండదండి. ఎక్కడైనా సరే వాడు పోయినసారి నాంపల్లి గార్డెన్ లో చేద్దామని చెప్పంటే దాన్ని తీసేసినాం, దాన్ని ఆఫ్ చేశారు గవర్నమెంట్. వాళ్ళు వేరే ఒక కళ్యాణ మండపం మాట్లాడుకొని ఆ కళ్యాణ మండపంలో చేసుకున్నారు కళ్యాణం. ఈసారి కళ్యాణ మండపం కాదు, వాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి కూడా లేకుండా రెండు సార్లు అడ్రస్ మార్చారు, మూడోసారి రహస్యంగా మార్చారు. ఈసారి వాళ్ళు ఎక్కడ మార్చినప్పటికీ దాని మీద నేను పూర్తిగా దాని మీద ఒక స్టే తీసుకొచ్చడం లేకపోతే ఒక లీగల్ గా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి చేయటం, నేను మా తెలంగాణ ప్రాంతం మా ఖమ్మం జిల్లా నుంచే ఒక సమూహికంగా ఏర్పడి ఇది విరుద్ధం అని చెప్పటం, దాన్ని వినేటట్టుంటే వినే విధంగా వెళ్ళటం, వినకుంటే వినకుండా వెళ్ళటమే. వినే విధంగా ఉంటే వినే విధంగా చెప్తామండి, వినకపోతే వినక విధంగా చెప్తాం. అట్లా అని చెప్పి మేము ఏదో రౌడీయిజం చేస్తాం, గుండాయిజం చేస్తాం కాదు. సైదాచారి గారు అయ్యా, వెంకటాచారి గారు ఉన్నారు, ఆయన నెంబర్ సంప్రదించాను. మీరు ఆచార్య మీరేదో డిస్టర్బెన్స్ వస్తుంది, కృపాచార్య గారు మీరేదో వేరే డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది మీ దగ్గర. తామడ మోహన్ గారు, నేను ఒకటి 6 నిమిషం చెప్తాను. శాంతికృష్ణ గారు హైదరాబాద్తో పాటు అమెరికా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా ఉన్నాడు. హైదరాబాద్ అంటే అడ్డుకుంటారు, మిగతా ప్రాంతాల్లో ఎలా అడ్డుకుంటారు? అంటే ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి లైవ్ ఇస్తారు, వెళ్తున్నాడు అండి. లైవ్ ఇస్తాను చెప్పాడు. బుర్జు ఖలీఫాలో చేసి వచ్చాడు, మలేషియాలో చేసి వచ్చాడు ఆల్రెడీ. దీనికి రాళ్ళబండి లంకేశ్వర్ గారు వారే పురోహితులుగా ఉన్నారు.
వాడు ఇచ్చిన నా దగ్గర ఇమేజెస్ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో చేస్తున్నట్టుగా డేట్లు కూడా డిక్లేర్ చేశారు. ఇది విశ్వకర్మ కళ్యాణం. ఏమండి ఇవాళ భారతదేశం వైపు అన్ని దేశాలు చూస్తున్నాయండి. మూర్ఖులు విననప్పుడు మూర్ఖులు ఎవరు మార్చలేవడండి. ఇప్పుడు మేము ఒకప్పుడు మూర్ఖులుగా ఉన్న వాళ్ళమే, గాయత్రి అని చెప్పి మేము కూడా ఆరాధన చేసిన వాళ్ళమే, మూర్ఖుల నుంచి మేము రిలీజ్ అయిపోయాం. ఇవాళ ఉన్నది పరమాత్మ, అసలు సుప్రీం కోర్టుని వదిలిపెట్టేసి మీరు మిగతా వాళ్ళని ఇచ్చేయటం ఏంటి, అన్ని ఉన్నాయి, ఏది ఇవ్వాలని ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాము. ఇవాళ వీళ్ళు అట్లా కాకుండా అది అట్లా కాదు ఇట్లా కాదు, ఇట్ల నుంచి అట్లా వస్తుంది, ఇట్లా చెప్పేసి మీరు ఇట్లా చేయండి అట్లా అని చెప్పేసి రాంగ్ పోయినప్పుడు రేపటి తెలుసుకొని వాళ్ళే వస్తారు, చేసుకోనియండి. ఇప్పుడు మనం విదేశాలు పోయి అయితే ఆపలేం కదండి. మన దేశం మన కంట్రీ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఆపగలుగుతాం, చేయగలుగుతాం. వాళ్ళు విదేశాలు చేసుకుంటే వాళ్ళ కర్మ, అది ఎవడు ఏ విధంగా చేసుకుంటే వాడి కర్మ వాడికేనండి. అట్లనే ఇవాళ తెలుసుకున్నటువంటి పరమాత్మని గురించి తెలుసుకున్నాం, పరమాత్మని గురించి ఆ పరమాత్మని ఆరాధించాలి. ఆయన ఒక్కడే ఏక ఏవా అంటుంది, ఏక ఏవా అనకుండా ద్వి అని చెప్పి ఇంకొక ఆమె తీసుకొచ్చి చేస్తే శ్రీ రూపాన్ని కల్పించి చేస్తే మనం పత్రం చేసుకున్నట్టే. ఇవాళ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా కుంగిపోయినాం. ఎక్కడ ఏ విధంగా మనకి సరైన పరిస్థితి లేదు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు. ఆచార్య ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అవైదికము, తప్పు అనేది మనం ప్రజలకి తెలియజేయాలి. ముందు మనం ఖర్చైనా పర్లేదు, మనం పత్రికా స్టేట్మెంట్ ఇస్తాం, ఒకటి ప్రముఖ పత్రికల్లో వచ్చేలా. తర్వాత ఇప్పుడు మన అభిప్రాయ సేకరణ వీడియో ఉంది, రికార్డ్ అయింది, దీన్ని మనం యూట్యూబ్లో పెట్టి అందరూ బాధ్యతగా అందరూ దీన్ని ప్రచారం చేయాలి, ఇంతమంది విరోధిస్తున్నాము అని. దీని ద్వారా ఏంటంటే ఇంకా మళ్ళీ కొన్ని వీడియోలు పెట్టుకోవచ్చు. ఇంకా 2 నెలల టైం ఉంది కనుక ఇంకా కొన్ని వీడియోలు మనం చేస్తూ అభిప్రాయ సేకరణ చేస్తూ మనం రిలీజ్ చేస్తుంటాం. ప్రజల అభిప్రాయం విరుద్ధంగా వస్తుంది, అప్పుడు ఇంకా ఈ 10 మంది ఇంకా 20 మంది అవుతారు, 20 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు, 1000 మంది 1,00,000 మంది అవుతారు. ఇప్పుడు అంతమంది ఆయన వ్యతిరేకిస్తున్నప్పుడు వాళ్ళని ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది? ఒకటండి, ఇవాళ భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అండి. ఎన్నో మతాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో వ్యవహారాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎక్కడెక్కడో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ఆచారాలు, భిన్నత్వంలో ఏకత్వం. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏంటంటే వీటన్నిటికీ మూలాధారం ఏంటంటే వేదాలు, సనాతన ధర్మం అని చెప్తుంది. ఈ సనాతన ధర్మానికి మూలం ఏంటంటే వేదాలు అని చెప్తుంది. ఆ వేదాల్లో ఉన్న గారు నమ విశ్వకర్మని ఒక్క నిమిషం ఇవ్వండి, చెప్తాను మీకు. ఆచార్యులు గారు దీనికి ఒక చిన్న పరిష్కారం నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఏదో మనం భయపెట్టాలి లేదా వాళ్ళను మనం ఏదో అడుక్కోవాలని కాకుండా, తెలంగాణలో ఉన్న మన ఎవరైతే పురోహితులు కానివ్వండి, కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళను ఒక 10 మందిని ఒక మీడియా సమావేశం పరిచి వేదంలో ఉన్న ఆధారంతో సహా మీడియాకు ఒక 2-3 రోజులు ఇచ్చామనుకోండి, ప్రజల్లో కొంచెం మార్పు వస్తుంది. వీళ్ళు చేస్తుంది తప్పు అనేది వాళ్ళు కొంచెంలో కొంచెమైనా ఒక 10% తెలుసుకుంటారు. అలా 2-3 రోజులు చేస్తే ఖచ్చితంగా దీని మీద మనకు ఫలితం ఉంటదండి. ఇలా మనం వాళ్ళని డైరెక్ట్ గా ఎదుర్కోవాలంటే కష్టం. ఇది నా సలహా అండి. కరెక్ట్ ఆచార్య, మీరు చెప్పింది బాగుంది. మనం దీన్ని ప్రెస్ మీట్ ద్వారా, అంటే పత్రికా సమావేశం ద్వారా మనం తెలియజేయచ్చు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వేదములో నిరూపణతోటి మనం వేదంలో ఎక్కడ గాయత్రి మాత లేదు, ఓన్లీ ఛందస్సు మాత్రమే, గాయత్రి మంత్రం మాత్రమే ఉంది. కానీ దానికి అధిష్టాన దేవత విశ్వకర్మ భగవానుడు. వేద గాయత్రి మాత అనేది అబద్ధము అనేసి మనం వేదంలో ఉన్న ఏదైతే మనకు రుజువు ఉందో ఆ రుజువుతోటి మనకు మీటింగ్ పెట్టండి, పత్రికా ప్రకటన ఇవ్వండి, మనకు న్యూస్ ఛానల్లో ఇచ్చామంటే దాని మీద మనకు ఫలితం ఉంటుందండి. ఇంకొకటి విశ్వవేదిక వారు మాట్లాడదామని హ్యాండ్ రైజ్ చేశారు, ఆయన అవకాశం. సార్, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో రామడుగు నరసింహాచారి గారు రాష్ట్ర అధ్యక్షుడు, వారితోనే ఒకసారి సంప్రదించాడు. రామడుగు నరసింహాచారి గారు ఎంతమందికి తెలుసుంటే వారిని సంప్రదిస్తే వారి ద్వారా అవుతుంది. మా ఇంటి పక్కనేనండి ఆయన. వారు ఖండిస్తే అవుతుంది. ఎందుకంటే మా ఇంటి పక్కనేనండి. అయితే ఆచార్య, ఆయన విధానం ఎలా ఉంటుంది, ఆయన అభిప్రాయం ఎలా ఉంటుంది మీకు తెలుసా? ఆయన దగ్గరకు ఆల్రెడీ వెళ్ళి చెప్పడం జరిగింది, ఇది చేయటం అవైదికం, ఇది తప్పు అని చెప్పి మీరిచ్చిన ఆధారాలు, చంద్రపాటి గురుగారు ఇచ్చిన ఆధారాలు, అన్ని ఆధారాలు ఆయన చూపెట్టినప్పటికి కూడాను
ఆయన ఏంటంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు ఆయన ఒక స్థానంలో అగ్రస్థానంలో కూర్చోబెట్టారని చెప్పి వాళ్ళకే వంత పలికాడు కానీ మిగతా ఆయనకి జాతి ఏమైపోయినా జాతిలో మన 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 దగ్గర ఉన్నటువంటి సంపద ఏమైపోయినా ఆయనకి ఏం సంబంధం లేదండి. సో అంటే రామడు నరసింహాచార్యులు వారు పేరు ఒకటి చేసేది ఒకటి అనమాట. ఆయన వైదికుడు కాదని నిరూపణ అవుతుంది. దీన్ని బట్టి ఆయనకి అసలు ఆయనకి ఆయన వేదాల పట్ల అవగాహన లేదని కూడా తెలుస్తుంది. మనం మీరు తీసుకెళ్లి సబ్మిట్ చేసి నిరూపించినా కూడా అర్థం కాలేదంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడో కూడా అర్థమైంది. ఆయన విడిచిపెట్టారు, ఆయన అవసరం లేదు, విడిచిపెట్టారు. రామడుగు నరసింహాచార్య గారు అనే వ్యక్తి ఒక మాట చెప్పాడండి. అపర కర్మలు చేసే వాళ్ళు పురోహితులు ఎవరవుతున్నారో వాళ్ళని శుభకార్యాలు చేయనీకండి, వాళ్ళు చేయడానికి అనర్హులు అని చెప్పి పురోహితుల పొట్టగొట్టినోడండి. ఇది సంపూర్ణంగా అజ్ఞానపరమైనటువంటి ఒక మాటలది వ్యాఖ్యానం. కాబట్టి దీన్ని పొట్టగొట్టాడండి, చిన్న సన్నకారు పురోహితుల పొట్టగొట్టాడండి. అవునండి, దీనిపైన ప్రత్యేకంగా ఈ మధ్యలో మరో మీటింగ్ పెట్టుకుందాం. అది కూడా ఆయనకి పిలుద్దాం, ఆహ్వానిద్దాం మీటింగ్ కి. రామడు నరసింహాచార్యులు కూర్చోబెట్టి మనం సిగ్గు విడిచి నేను ఒక 38 ఏళ్ల వయసు వాడిగా పురోహిత నేర్చుకున్న వాడిగా సిగ్గు విడిచి నేను చెప్పేది ఏంటంటే అసహనానికి గురయ్యి ఈ విధంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తొక్కేస్తున్నారని చెప్పేసి నేను ఒక మామూలు ఒక చిన్న మందు పురుగు వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేశానండి. నేను రామడుగు నరసింహాచార్య ఇంటి ముందు అంతవరకు వెళ్ళిందా ధర్నా చేశానండి. ఆ ధర్నా చేసిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రధాన కార్యదర్శి కారంపూడి కృష్ణమూర్తి గారు, నాగార్జునాచార్య గారు, వీళ్ళందరూ కూడా నన్ను వ్యతిరేకించారు. ఎందుకు మామూలు సాధారణ పురోహితుని ఈ విధంగా చేయనీయరు, ఈ విధంగా మాట్లాడటం ఏంది, జాతి ఎక్కడికి పోవాలి ఏంటని మాట్లాడినందుకు నా మీద లేనిపోని ఇచ్చేసేసి నన్ను ఇచ్చేసారండి. ఇది చాలా దారుణం. దీని గురించి మనం ఖండించాల్సి ఉంటుందండి. మన నెక్స్ట్ విషయం మేము మాట్లాడుకుందాం. ఇప్పటికి మన అభిప్రాయ సేకరణ అయింది. తర్వాత మన ఏ విధంగా దీనికి ఎదుర్కోవాలనే విషయం కూడా మనం ఒక నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు మన ఆచార్యులు వారు చెప్పినట్టుగా ప్రెస్ మీట్ ఒకటి పెడదామంటే హైదరాబాద్ లో. ఆ ప్రెస్ మీట్ కి మన గురువు గారు ఉంటారు, నేను వస్తాను, మీరు రండి, ఇంకా చాలా మందిని ఆహ్వానిద్దాం. తర్వాత కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ని కూడా పిలుద్దాం ఆ ప్రెస్ మీట్ అంటే ఒక వార్తాపత్రికలు మాత్రమే వస్తాయి. మనం అదే సమయానికి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కూడా పిలుద్దామండి. పిలిచి దీన్ని సభాముఖంగా పత్రికా విలేకరుల మనం ఖండిస్తూ దానికి వాళ్ళకి పూర్తి వైదిక ఆధారాలు చూపిద్దాం. ఇక్కడ నేను మీ ద్వారా చంద్రబాబు గురువు గారి ద్వారా పెద్దలందరి ద్వారా నేను స్వయంగా గ్రంథాలు కొనుక్కొని వేద 30-40 వేలతో కొనుక్కొని మీరు చెప్పింది వాస్తవం కాదని చెప్పి నేను కూడా గ్రహించా. ఇష్టికోపదాన మంత్రాల్లో అసలు సనాతన బ్రహ్మ అనేటువంటి ఋషులు ఉన్నారా లేదా అని చెప్పి నేను కూడా పుస్తకాలు టీటీడీ నుంచి తెప్పించుకొని కొనుక్కొని మా ఇంట్లో ఇప్పటి కొనేయండి, మీకు కావాలంటే వీడియో కాల్ చూపిస్తాను. అట్లా కొనుక్కొని నేను కూడా పరిశీలన చేసిన తర్వాతనే నేను ఇంత దానికి వచ్చానండి. నేను కరుడు కట్టిన విశ్వకర్మ వాదినండి నేను. చాలా సంతోషం అండి. అదండి ఇప్పుడు ఈ వీడియో మన గూగుల్ మీట్ అంతర్జాతీయ వైశ్వకర్మ ధార్మిక పరిషత్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ గూగుల్ మీట్ ని మీరంతా జయప్రదం చేస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియజేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికి కూడా మళ్ళీ మరొక మీటింగ్ లో కలుసుకుందామని చెబుతూ ఇప్పుడు శాంతి మంత్రంతో ముగిద్దామంటున్నాను. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమో విశ్వకర్మణే. అందరికీ నమస్కారం. నమో విశ్వకర్మ. ఎవరైనా మీరు మాట్లాడుకోవాలంటే మీరు కంటిన్యూ చేయండి, నేను లెఫ్ట్ అవుతాను. మీలో ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే కొనసాగించండి. నేను కూడా నాకు ఛార్జింగ్ అయిపోవచ్చింది, 2 ఉంది. ఒక 2 నిమిషాలు వెళ్ళిపో.